రాహుల్ గారు హాయ్ అండి. హాయ్ అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆఫీస్కి వచ్చినందుకు. కంగ్రాచులేషన్స్, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నిన్ననే చూశాను నేను మూవీ. ఈరోజు బేసికలీ సాటర్డే సినిమా రిలీజ్ అయిన సెకండ్ డే కూర్చొని మాట్లాడుతున్నాము మనం. చాలా నచ్చిందండి నాకు మూవీ. థ్యాంక్ యూ చాలా నచ్చింది, చాలా సరదాగా ఉంది, చాలా నవ్వుకున్న థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఏఎంబీలో చూసా స్క్రీన్ 7, ఇట్ వాస్ డీసెంట్ క్రౌడ్ ఉండే అండ్ బాగా నవ్వుకున్నారు అందరూ కూడా. మంచి ఎక్స్పీరియన్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద డెబ్యూ. సో ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎక్కడ 2015 బీటెక్ అయిపోయిన తర్వాత మూవీస్ ఇంట్రెస్ట్ మీద వచ్చాను. అసలు మూవీస్ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి? మూవీస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అసలు ఇప్పుడు నాకు విక్రమార్కుడు సినిమా అండి బాగా గుర్తుంది. విక్రమార్కుడు సినిమా చూసిన తర్వాత నాకు అందరూ అంటే ఆ ఏజ్లో నేను 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు 8th క్లాస్లో అందరికీ మరి రవితేజ కనబడితే నాకు రాజమౌళి గారు కనబడ్డారు. ఈ సినిమాని ఎంత బాగా చేశారని అప్పుడు అనిపించింది. నాకు గుర్తుండి నాకు సినిమా మీద అంటే డైరెక్టర్ అవుదామన్న థాట్ అయితే నాకు అప్పుడు అనిపించింది. అంటే అది సీరియస్ ఏం కాదు, ఆ ఏజ్లో 8th క్లాస్లో ఏదో అనుకున్నది. బట్ అది ఏదో సరదాగా అంటే ఏదో అవుదాం అన్నది. బట్ అది బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చే టైంకి కొంచెం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది ఎందుకో బ్రెయిన్ డైరెక్టర్ అవుదాము అనేది. సో అప్పుడు అయిపోయిన వెంటనే ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చా. ఎక్కడ చదువుకున్నది? ఎక్కడ బ్యాక్గ్రౌండ్? అంతా శ్రీకాకుళం అండి మా నేటివ్. నేను చదువుకున్నదంతా అంటే ఉత్తరాంధ్రలోనే. ఎగ్జాక్ట్ శ్రీకాకుళంలో ఎక్కడ ఎగ్జాక్ట్లీ? శ్రీకాకుళంలో మాది పెదలింగాల వలస అని విలేజ్. అది శ్రీకాకుళం దగ్గర ఉంటుంది. శ్రీకాకుళంకి ఒక నియర్లీ ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం ఉంది. ఎడ్యుకేషన్ అంతా అక్కడే ఉత్తరాంధ్ర వైజాగ్లో ఇంటర్ చేశాను. బీటెక్ ఏమో అక్కడే అవంతి కాలేజ్. అక్కడ అంటే మా ఊరికి ఒక 30 కిలోమీటర్స్ దూరం అన్నమాట. ఓకే, సో అక్కడే దగ్గరలో. ఇంకా అంతా నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే. స్కూల్ లైఫ్ అంతా విజయనగరంలో. సో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనే చదివా. 3 జిల్లాలు కవర్ చేశా ఎడ్యుకేషన్. స్కూల్ లైఫ్ అంతా గాయత్రి స్కూల్ విజయనగరం. అంతే. అది అయిన తర్వాత ఇక్కడ వచ్చా 2015లో ఎంటర్ అయ్యా. హైదరాబాద్ వచ్చా. ఏంటి రెఫరెన్స్ ఏంటి, కాంటాక్ట్ ఏమైనా? స్టార్టింగ్ లో నేను ఏమనుకున్నానంటే నాకు ఎవ్వరు అసలు తెలియదు. ఇక్కడ పిక్సెలాయిడ్స్ లో విఎఫ్ఎక్స్ జాయిన్ అయ్యి సినిమాకి సంబంధించింది కదా, ఇక్కడ నుంచి ఎవరినైనా డైరెక్టర్ని పట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్దాము. పిక్సెలాయిడ్స్ ఏంటి? అది విఎఫ్ఎక్స్ అది. ఓకే, కంపెనీ. ఓకే. సో డైరెక్ట్గా నేను డైరెక్టర్ అవుతానంటే ఇంట్లో ఏమంటారని చెప్పి కొంచెం ఏదో విఎఫ్ఎక్స్ ఇలాగంటే కొంచెం వెరైటీగా ఉంటుంది, ఈ త్రూ వెళ్దామని అనుకున్నాను. బట్ వచ్చి ఫీజు అన్నీ మాట్లాడుకున్న తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారు ఇక్కడ, గురుకిరణ్ అని. ఇప్పుడు ఆయన మా గురువు గారు. సో ఆయనకి మా అన్నయ్య చెప్తే ఒకసారి ఆయన ఫోన్ చేశారు నాకు, నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? డైరెక్టర్ అవుదాం. మరి అటెందుకు వెళ్తున్నావు నువ్వు అంటే, నాకు అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవరు ఛాన్స్ ఇవ్వరు కదండి అంటే, నీకు ఎందుకు నేను జాయిన్ చేస్తారా అని పిలిచి ఒక టిప్పు అని ఒక సినిమాకి ఎడీగా జాయిన్ చేయించారు. ఏ సినిమా? టిప్పు. ఓకే. 2015 రిలీజ్ అయింది. ఓకే. ఆ సినిమాకి ఏడీగా వర్క్ చేశా. ఆఫ్టర్ దట్ నేను ఇంకా మళ్ళీ గురు కిరణ్ ఉన్నారు కదా, ఆయనతోనే ట్రావెల్ అయ్యాను అనమాట. చాలా ఒక 4-5 ఇయర్స్ ట్రావెల్ అయ్యాను. ఇద్దరం కథలు రాసుకొని పిచ్ చేస్తూ. అప్పట్లో ఓటీటీలు కూడా ఏం లేవు, ఇంకా అంత అమెజాన్స్ ఏం కూడా లేవు. సినిమాలకు ట్రై చేసాం కొన్ని, వర్కౌట్ అంటే నేను కో రైటర్గా, ఆయన డైరెక్టర్గా వెళ్ళాం. బట్ అది ఎక్కడో వర్కౌట్ అవ్వలేదు. ఈలోపు ఆయన అన్నాడు, ఇంకా నువ్వు నా దగ్గర ఇలాగ ఎన్ని రోజులను ఉంటావు, నువ్వు సైడ్ అవ్వు, నా ఇది ఇలా అవుతుంది మళ్ళీ అంటే. నేను ఒకటే కాన్ఫిడెన్స్, ఈయన ఎప్పుడైనా డైరెక్టర్ అవుతాడు, ఈయన డైరెక్టర్ అయ్యాక ఈయన ఒక 2 సినిమాలు తీసాక నాకు కూడా ఎక్కడైనా ఒక ప్రొడ్యూసర్ అంటే అలా ఉండేది ఆలోచన, ప్రొడ్యూసర్ సెట్ చేస్తాను, నేను డైరెక్టర్ అవుతా. కానీ ఇది కొంచెం 2017-18 టైంకి వచ్చేసరికి ఏం వర్కౌట్ అవ్వలేదు ఏమన్నా. అప్పుడు ఆయన నువ్వు చూడు ఎందుకు అలాగా ఎన్ని రోజులని నాతో ట్రావెల్ అవ్వడం, నువ్వు కూడా ఇండివిజువల్గా ట్రై చేసుకో, డైరెక్షన్ ట్రయల్స్ అని అన్నారు. సో అప్పటి నుంచి నేను ట్రై చేశాను. టిక్టాక్ 2017 కాదు 18లో. తర్వాత 19 టైంలో ఒక కథ రాయడం మొదలుపెట్టా టిక్టాక్ మీద. అది ఒక యాంథాలజీ కథ రాయడం మొదలుపెట్టి ఒక 1 year పాటు రాసా 3 కథలు. రాసిన తర్వాత అప్పుడే టిక్టాక్ బ్యాన్ అయింది. దాని మీద ఒకటని అంటే ఒక వైఫ్ టిక్టాక్ వీడియోస్ చేస్తే ఏంటి అనేది ఒక కథ. ఒక టీ కొట్లో టీ అమ్ముకునేవాడు ఓవర్ నైట్లో టిక్టాక్ వీడియో వాళ్ళు సెలబ్రేట్ అయితే. సో ఇలానే దాన్ని కాన్సెప్ట్ గా పెట్టుకుని దాని చుట్టూ 3 కథలు రాసుకున్నా. అది చేసా. బట్ అది షూట్ చేసా.
ఎంత ఎట్లా? అది ఒక 10 లక్షలు పెట్టి ఏదో చేసా, అది వర్కౌట్ అవ్వలే, అసలు రిలీజ్ అవ్వలేదు. అది అంటే చూసింది ఫినిష్ అయిందా లేకపోతే ఆగిపోయిందా? పోస్ట్ ప్రొడక్షన్ అది సినిమా లాగా అనిపించలేదు. జస్ట్ జనరల్ గా ఏంటంటే ఒక యూట్యూబ్ లో పెట్టుకోవడం, ఒక ఇండిపెండెంట్ ఒక ఫిల్మ్ లాగా. ఎంత లెంత్? 1 hour 20 minutes అలా. ఓకే ఓకే ఓకే. చేశాను కానీ అది కాస్టింగ్ అని ఏది అంటే ప్రాపర్గా నాకు అప్పటికి కరెక్ట్గా ఏమీ దొరకకపోవడం వల్ల ఉన్న దాంట్లో చుట్టేసి ఏదో ఫినిష్ చేసేయాలి మనం, ఏది చేయకూడదు అంటే ఏదో ఒకటి చేద్దాం అన్న దాంట్లో. సో దాని నుంచి నేను లాట్ ఆఫ్ థింగ్స్ నేను చాలా అర్థమైంది. అంటే ఓకే స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే డబ్బులు పోయాయి అని అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఓకే ఏం చేయకూడదు అంటే ప్రాపర్గా ఒక ఏమన్నానంటే కాస్టింగ్ దగ్గర యాక్టర్స్ మెయిన్ ఏంటంటే ఆ 3 క్వాలిటీస్ నేను నమ్మేది ఏంటంటే ఆర్టిస్టిక్ క్వాలిటీ, విజువల్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ. ఈ 3 క్వాలిటీస్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. బట్ విజువల్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఆర్టిస్టిక్ క్వాలిటీ మాత్రం కరెక్ట్గా లేకపోతే మాత్రం సినిమా ఎలాంటిది ఒక దగ్గర ఫోకస్ అయినా ఎవడు అడగడు, ఫోకస్ బ్లర్ అయింది సినిమాలో నన్ను ఎవడు అడగడు. కానీ చేసే ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేకపోయినా ఏం లేకపోయినా సరే దాని నుంచి కంప్లీట్గా అసలు ఇంకా కరెక్ట్ అవ్వదు కదా, అది అసలు అవ్వదు. దాన్ని మనం ఏం చేసుకోలేము అనేది నేర్చుకున్నాం, బాగా అర్థమైంది. ఆఫ్టర్ దట్ అప్పుడు నేను ఒకసారి ఎప్పుడు ఒక యాడ్ షూట్ చేస్తున్నప్పుడు ఇలానే అందులో 3 రోజుల నుంచి చేస్తున్నాను ఒక యాడ్. 3 days నుంచి డిఫరెంట్ లొకేషన్, అదే ఇంటీరియర్ డిజైనింగ్ లొకేషన్ మార్చేస్తాను. 120 GB చిప్పు పెట్టి అది ఏంటంటే ఉంది చిప్ ఉంది అందులో, బట్ సడన్ గా చిప్ చూపించట్లేదు అన్నాడు కెమెరా. మా వాళ్ళు అంటుంటారు చిప్ చూపించట్లేదు, మళ్ళీ తీసి ఊదేసి మళ్ళీ అంటే 3 రోజులు చేస్తున్నాం, కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం అన్నమాట. సో తీసేసి ఊదేసి పెడితే పని చేసింది. అప్పుడు అనుకున్నాను అమ్మా అనేసి. అప్పుడు ఆ రోజు ఆ షూట్ అయిన తర్వాత ఈవినింగ్ వెళ్తున్నప్పుడు అనిపించింది ఇదే ఈ కాన్సెప్ట్ బాగుంది, ఒక చిప్ పోతే అనే దాన్ని ఒక ప్రీ వెడ్డింగ్ కి లింక్. ఫస్ట్ చిప్ పోవడం ముందు వచ్చింది, అది వచ్చింది. ఆ చిప్ పోవడం అనేది దీన్ని కాస్త వెడ్డింగ్ చేసుకొని చేశా. కానీ స్టార్టింగ్ లో భయం వేసింది, అంటే చిప్పు పోయింది ఏం చేస్తాడు, ఎంతసేపు నడుపుతాం దీన్ని, చిన్న పాయింట్ కదా, చాలా మంది ఎగ్జైట్ అయ్యారు, అబ్బా చిప్పు ఏం చేస్తాడు ఎగ్జైట్. కానీ నేను ఒప్పుకోలే, ఏమనంటే లేదు ఇది ఫస్ట్ బౌండెడ్ అయినంత వరకు దీని తాలూకు ఏంటో దీని రూపురేఖ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి దాన్ని బౌండెడ్ చేయడం మొదలుపెట్టా. ఒక నాకు టైంలో కూర్చొని ఒక 3 months అయితే ఎటు వెళ్ళకుండా ఇంట్లోనే అలా కూర్చొని రాస్తూ హైదరాబాద్లో నేను రూమ్లోనే ఉంటే రోజుకు ఒక సీను, ప్రతి సీన్ ఎవ్రీ సీన్ నేను అనుకున్నది ఏంటంటే జనరల్గా నేను పెట్టుకున్నది ఏంటంటే ఇప్పుడు ఒక సీన్ ఈరోజు ఈ సీన్ రాస్తానంటే ఇదే సిచ్యువేషన్ ఇంకా ప్రపంచంలో ఇంకెవడో ఇంతకంటే బాగా రాయకూడదు అనే అంత పెట్టుకుంటే మినిమం ఎంతైనా వస్తుంది అనేది నా టార్గెట్ అనమాట. అలా పెట్టుకుంటూ ఎవ్రీ సీన్ రాసుకుంటూ మొత్తం ఒక 4 monthsలో అది బౌండెడ్ అయింది. గ్యాప్ తీసుకుంటూ 4 months అయిన తర్వాత అప్పుడు ఓకే నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే ఇది వర్కౌట్ అవుతుందని. బట్ నేను ఇనీషియల్ స్టేజ్లో ఇది అనుకున్నది ఒక యూట్యూబర్స్ వీళ్ళతో కొంచెం తక్కువ బడ్జెట్లో ఒక 30 lakhsలో ఇలా చేద్దాము లో కెమెరాలు అనుకున్నా. ఈ సందర్భంలోనే మళ్ళీ మా గురుకిరణ్ అన్నారు కదా, ఆయనే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఫ్రెండ్ అనమాట. ఓకే. సో ఆయన లేదు మా వాడి దగ్గర ఒక కథ ఉంది, అది ఆయన ఎంత మంచివాడంటే ఆయనకు వచ్చింది అవకాశం, ఇది ఒక సినిమా చేద్దాము నువ్వు చేస్తావా అని అంటే నేను ఇప్పుడు నా దగ్గర కదలేదు అండ్ నా కమిట్మెంట్స్ వేరే ఉన్నాయి, ఆయనకి డెబ్యూ కూడా అవ్వలేదు. బట్ నా శిష్యుడు ఉన్నాడు రాహుల్ అని, నా ఫ్రెండే, మంచి కథ ఉంది వాడితో చేయండి అని అంటే వెళ్ళాను. నరేష్ని ఇచ్చాను, నచ్చింది వాళ్ళకి. మొత్తం బౌండెడ్ ఉంది కదా, ఇంకా అసలు ఏం క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది, నచ్చింది. బట్ వాడు మెత్తగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, చేయగలడా అని అంటే నన్ను ట్రస్ట్ చేయండి, నా మీద నీకు నమ్మకం ఉంటే వాడికి సినిమా ఇవ్వండి, అది ఈజీగా చేయగలడు, ఇలాంటివి ఈజీ చేస్తాడని ఆయనే భరోసా ఇచ్చి మరీ చేయించాడు. సో అప్పుడు మొదలైంది. బట్ అప్పుడు మేమేమనుకున్నామంటే ఒక 2 యాక్టర్స్కి చెప్పాం, వాళ్ళు డేట్స్ ఇష్యూ కొంతమంది. అప్పుడు సడన్గా ఎస్టాబ్లిష్ యాక్టర్సా ప్రాపర్గా? ఎస్టాబ్లిష్ చెప్పిన తర్వాత ఒకళ్ళేమో నేను ఆనంద్ క్యారెక్టర్ అయితే చేస్తాను, అంటే నాకు అది సెట్ అవుతుంది అనేటట్లు నాకు ఇమీడియట్గా తిరువీర్ గారికి కథ బాగుంటుందా అని అడిగాడు ఆయన, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు. అడిగితే బాగుంటుంది. బట్ వాళ్ళిద్దరు ఎందుకు చేయలేకపోయారు? ఒకళ్ళు ఆనంద్ క్యారెక్టర్కి అయితే బాగుంటుంది అని అన్నారు, ఆనంద్ క్యారెక్టర్ అయితే చేస్తాను అని అన్నారు. ఇద్దరు కూడా కాదు, వీళ్ళకంటే ముందు నేను వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఆయన ఫస్ట్ నేను ఇక్కడికంటే ముందు ఫస్ట్ ఒక యాక్టర్ని అప్రోచ్ అయ్యా, నోన్ యాక్టరే. అప్రోచ్ అయినప్పుడు పాపం ఆయన సిచ్యువేషన్ ఎలా అంటే ఆ రోజు ఆయన ఒక షూట్కి వెళ్ళాలి,
టికెట్ బుక్ అయిపోయి హడావిల్లో ఉన్నారనమాట. ఆ టైంలో నరేషన్ ఇస్తున్నాను నేను. ఇస్తుంటే ఆయనకి ఫస్ట్ థింగ్ పాప ఆయన బ్యాగ్ సర్దుకుంటున్నాడు ఒక పక్క నుంచి. ఆయన ఏంటంటే నీ కమిట్మెంట్ ఇచ్చాను నేను ఈరోజు వచ్చి కథ చెప్పమని అన్న దాంట్లో ఆయనకి ఎక్కలే. సరేలే అనుకుని అది లైట్ అయిపోయింది అది. దాని తర్వాత నేను ఈ ప్రొడ్యూసర్ దగ్గరకు అప్రోచ్ అయ్యి ఈ ప్రొడ్యూసర్ త్రూ నేను ఒక కమెడియన్కి అంటే ఒక కమెడియన్ పెట్టి చేద్దాం అంటే ఇప్పుడు కామెడీ యాక్టర్ టాప్ నేను ఆనంద్ అయితే చేస్తాను. ఎందుకంటే కిషోర్ గారా, వెన్నెల కిషోర్ గారా, సత్య గారు అనుకున్నా. సత్య గారు ఏమన్నారంటే ఆయనకి ఆనంద్ అయితే నాకు సెట్ అవుతుంది, యాక్చువల్ బాగుండేది అనిపిస్తుంది. కానీ దాని తర్వాత లేదండి ఫస్ట్ థింగ్ ఇంతమందిని ఇప్పుడు రమేష్ క్యారెక్టర్కి మళ్ళీ హీరోని ఎత్తుకోవాలి, మళ్ళీ ఇద్దరిని మెయింటైన్ చేసేంత బడ్జెట్స్ కానీ ఆ సిచ్యువేషన్స్లో ఏం లేవు. సో అందుకే అక్కడ కాదనుకొని అప్పుడు నెక్స్ట్ తిరిగి నరేంద్ర భలే చేశాడు, ఆయన కూడా సెట్ అయి ఉండేవాళ్ళు కానీ బాగా చేశారు. అయితే అప్పుడు తిరువీర్ గారిని అప్రోచ్ అయ్యాం. తిరువీర్ గారు ఇమీడియట్ గా ఫస్ట్ నరేష్ అనే అసలు ఆయన చాలా అసలు నవ్వుతూనే ఉన్నాడు, ఆయన చేసేద్దాం అన్నారు. సో అలా ఎక్కింది అనమాట ఇది. బట్ మీకు ఫస్ట్ ప్రొడ్యూసర్ సెట్ అయిపోవడం ఇస్ బిగ్ అడ్వాంటేజ్, చాలా బిగ్ అడ్వాంటేజ్ నాకు. ముందు ప్రొడ్యూసర్ సెట్ అయ్యాక తర్వాత నేను యాక్టర్ని. బట్ మీరు ఇదే నా ఫస్ట్ రాసుకున్న కథ, ఇంతకు ముందు వేరే కథలు రాసుకోలేదు? లేదు ఇదే ఫుల్ లెంత్గా రాసుకున్న కథ ఇదే. నేను నాకు ఈ కథని రాసుకొని ఇది అయ్యాక ఇంకోటి చేద్దాం అనేది ఇది. 2-3 కథలు పట్టుకునే తిరగలే. ఈ కథ పట్టుకొని తిరిగాను ఒక 3-4 దగ్గర. కానీ ఒకటే కథ ఇదే నమ్మాను, ఇది వెళ్తుంది అనేది. చిన్నగా ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ కదా చిన్నగా చేసుకుందాము తక్కువ బడ్జెట్లో అనే సెన్స్లోనే ఇది మొదలు పెట్టాము. ఓకే. తిరువీర్ గారికి చెప్పిన తర్వాత ప్రాసెస్ ఎన్ని రోజులు పట్టింది ఆయనకు చెప్పి ఓకే షూటింగ్ మొదలు పెట్టడానికి? ఆయన అప్పుడే ఇమీడియట్గా అక్కడే ఓకే చేశారు. ఆయన ఇమీడియట్గా ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చారు. ఆయన ఆఫీస్కి వచ్చి ఈ కథ నువ్వు ఒకలా చూస్తున్నావు, నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది, అది అంటే నరేషన్ ఇస్తున్నప్పుడు స్లాంగ్లోని ఇలా చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఈ కథ నువ్వు ఒకలా చూస్తున్నావు, ఆ ఫ్లోలో నువ్వు వెళ్ళిపో అంతే, నువ్వేం చేయమంటే మేము అది చేస్తాం. ఆయన అంత దీనిగా నమ్మారు అనమాట. ఆయన అక్కడ కూడా నమ్మిన తర్వాత ఇమీడియట్గా ఆయన ఎప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నరేషన్ ఇచ్చాను అనుకుంటా. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో పూజ అయింది. సెప్టెంబర్ అంతే క్యాస్టింగ్ ఎత్తుక్కోవడంలో హేమ క్యారెక్టర్కి అసలు దారుణం 35-40 మందిని ఆడిషన్ చేసాం, ఎక్కడా సెట్ అవ్వట్లేదు. నరేంద్ర క్యారెక్టర్కి అంతే ఇబ్బంది, బట్ హేమకి చాలా ఇబ్బంది అయింది. నరేంద్ర క్యారెక్టర్కి ఇబ్బంది. నరేంద్ర క్యారెక్టర్ కూడా చూసాం, ఎందుకంటే నరేంద్ర కానీ తక్కువే, ఒక 10 మందిని ఎంతమందిని చూస్తే అందులో నరేంద్ర కరెక్ట్ అనిపించారు. సో సెప్టెంబర్ అయింది, October 7th ఓపెనింగ్ చేసాం. October 10th ఓపెనింగ్, November 7th నుంచి షూట్. ఓకే. December 15th November 7th to November 7th మేము అనుకోలేదు కూడా అది. మళ్ళీ December 13th ప్యాకప్ అయిపోయి వచ్చేసాం. అంతే. ఎన్ని రోజులు షూట్ చేశారు? 35 రోజులండి. 35 రోజులు. ఎక్కడికి వెళ్ళారు? అరకు, ఎస్కోట. ఓకే. ఉండడం అంతా అక్కడే మొత్తం అరకు. లొకేషన్స్ పట్టడం అన్ని అట్లా, ఎందుకంటే ఈ సినిమా లొకేషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది కదా. లైక్ అతని స్టూడియో ఎక్కడ ఉంది, దానికి ఆపోజిట్ లో ఇది ఉండాలి. అయితే మేము ఫస్ట్ పంచాయత్ ఆఫీసులు ఎత్తుక్కుంటూ వెళ్ళాం, ఫస్ట్ శ్రీకాకుళం ఎత్తుక్కొని వెళ్ళాం. మేము ముందు లొకేషన్ రెక్కి శ్రీకాకుళం వెళ్ళి, శ్రీకాకుళంలో ఎలా అంటే ఫస్ట్ స్కూళ్ళు పంచాయత్ ఆఫీసులు ఎక్కడ ఉంటాయి దానికి ఆపోజిట్ లోనే ఏమైనా ఫోటో స్టూడియోలు ఉన్నాయా ఇలా చూసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే దీన్ని ఎక్కడ సెటిల్ వేయాలి ఇలాంటి సెన్స్లో, అంటే సెట్ అంటే మినిమం వేయాలి మనం ఎక్కడైనా, బట్ ఏదైనా అలాగే ఆర్గానిక్గా ఉంటేనే బాగుంటుందని ఎత్తుక్కుంటూ వెళ్తే కొన్ని సెట్ అయ్యాయి. ఆఖరికి అరకుకి అక్కడి నుంచి తిరుగుతూ 3 జిల్లాలు. ఎగ్జాక్ట్లీ ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, స్టూడియో ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇది దీన్ని ఏం చేసామంటే రెంట్కి తీసుకొని దాన్ని స్టూడియోగా మార్చేసాం కంప్లీట్గా. ఓకే. షూట్ చేసిన 2 నెలలు బేసికలీ. అక్కడ చేసింది మేము 10 రోజులే. 10 రోజులేనా? ఓన్లీ ఆ స్టూడియో చేసింది 10 రోజులు కూడా కాదు, 7 రోజులు 7 రోజులు అంతే. కానీ మేము 4 రోజులకి అది తీసేసుకొని దాన్ని మొత్తం సెటప్ మార్చాం దాన్ని స్టూడియోగా. ఆ స్టూడియో సెటప్లకు కూడా ఏది వద్దు, మళ్ళీ కొన్ని ఫోటో స్టూడియోలు చూసుకొని యాజ్ డిజ్ ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఎక్కువ హడావిడి వద్దు, ఏదో క్రియేటివ్గా మనం ఏది చేద్దామని వద్దు, రియల్గా ఒక విలేజ్లో ఫోటో స్టూడియో ఎలా ఉంటుంది అలానే చేయాలి. అదే దాంట్లో ఫోటోలు కానివ్వండి, లైక్ రోహన్ ఫోటోలు ఒక్కొక్క సైజ్ లో ఉండడం, అవన్నీ బయట తిరువీర్ ఫోటోనే కూడా ఇలా పట్టుకుని ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటాయి ఊర్లలో. నేను బాంబేలో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్ కిందనే ఒక ఇది ఉండేది అనమాట, ఒక హెయిర్ సలూన్.
దాంట్లో ఎవరైతే హెయిర్ కట్ చేసేవాడు ఉంటాడో వాడి ఫోటోలు ఉంటాయి, అతని ఫోటోలే ఉండేవాడు అంట. నాకు పిచ్చ నవ్వొచ్చేది అది. లైక్ అది కూడా అది ఎందుకు పెట్టామంటే రోహన్ ఫొటోస్, వై రోహన్ ఫొటోసే ఎందుకు పెట్టాలి అని అనిపించిందంటే వీడికాడంటే ఎంత ఇష్టం అని. ఇప్పుడు వీడి పోగొట్టేసినా సరే ఎందుకు కొట్టట్లేదు తిట్టట్లేదు అని అంటే వాడి మీద ఒక తమ్ముడిలాగా ఒక కన్సర్న్ ఉంది. అంటే వాడిని ఎప్పుడు ఒక పనుడిలాగా కానీ ఇలా ట్రీట్ చేయట్లేదు. వాడి ఫోటోలు కూడా పెట్టుకుంటాడు. ఈ పిల్లోడికి కూడా వాడిచ్చే ఒక రెస్పెక్ట్ అలా ఉంటుంది అనే సెన్స్లోనే రోహన్ ఫొటోస్ని అక్కడ అలా డిజైన్ చేసామండి. బట్ నాకు రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. చిన్న పాయింట్, లైక్ దీన్ని పట్టుకుని నేను ట్రైలర్, నాకు టీజర్ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ పర్సన్ ఆల్మోస్ట్ 2-3 months బ్యాక్ రిలీజ్కి ముందే చూపించారు నాకు. చూపించినప్పుడు నాకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఇంత చిన్న పాయింట్ ని పట్టుకుని ఎంత అని డ్రామా అల్లగలుగుతారు అని, ఎంతసేపు అని లాగలుగుతారు అని చెప్పి. బట్ యూ డిడ్ అ గుడ్ జాబ్. ఎక్కడ అంటే జస్ట్ కార్డ్ అనే దాని నుండి సినిమా వేరే లెవెల్ కి అప్గ్రేడ్ అయిపోద్ది. ఓకే, ఒక మ్యారేజ్ ఆ లెవెల్ కి వెళ్ళిపోద్ది. అండ్ దాంట్లో కూడా ఐ థింక్ నేను నా రివ్యూలో చెప్పలేదు, బికాస్ నేను జస్ట్ క్యూట్ గా ఉంది స్వీట్ గా అని చెప్పి వదిలేసా. కానీ యాక్చువల్లీ స్క్రీన్ ప్లే ప్రతి 20 minutes కి 25 minutes కి ఒకసారి మారుతుంది, ఛాలెంజ్ మారుతుంది. అది నాకు అట్లాంటి స్క్రీన్ ప్లేస్ చాలా ఇష్టం. దీన్ని అదే అనుకున్నానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటే పాయింట్ మీద లాక్కెళ్ళి ఇప్పుడు వీడు ప్రయత్నాలు చేశాడు, లవ్ లో పడగొట్టాడు అనే థింగ్ మీద వెళ్ళినా సరే ఎక్కువసేపు ఉండదు. దీన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దగ్గరికి ఆపాలి. ఫస్ట్ వీడి తాలూకు థింగ్స్ కూడా కొంతసేపటికి మారిపోతుంటాయి. మొదటి తర్వాత ఇంకోటి మారుతుంది, దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. సో ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ మారిపోతుంది తర్వాత కొంచెంసేపటికి. సో చాలా ఏమంటారంటే రిపిటేటివ్నెస్ రాలేదు. అవును, హీరోకు ఉన్న ఛాలెంజ్, తిరుగుతున్న ఛాలెంజ్ అనేది ఒకటి మారిపోతూ ఉండడం వల్ల అరే ఏంట్రా ఎంతసేపు రా ఇదే పాయింట్ అనే ఫీలింగ్ రాలేదు. దాని వల్లనే ఇతనికి ప్రాబ్లం వేరే, ఎప్పుడు అతను అచీవ్ చేయాల్సింది వేరే అనే జోన్ కి వెళ్ళిపోతుంది. సో ఎట్లా రాసుకున్నారు అదంతా? హౌ వుడ్ యూ కమ్ అప్ విత్ ఇక్కడ మేబీ ఇక్కడ ఓకే, మేబీ ఇక్కడ కొంచెం ఇంకా బోర్ కొడుతుంది, ఇంకా లాగితే తెగుద్దేమో, ఇక్కడ మనం గేర్ మార్చేయాలన్నా లేకపోతే ఎట్లా? ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో నేను అనుకున్నది ఏంటంటే ఒకటే థింగ్ మీద ఎక్కువసేపు మనం లాగలేము, బట్ ఆ తర్వాత కూడా ప్రతి దానికి మారాలి. ఇక్కడ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఏంటంటే చాలా ఒక దగ్గర మదర్ ఫాదర్ క్యారెక్టర్స్తో ఆ కూర్చున్నప్పుడు ఏముంది అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా వీడు వెళ్ళి చెప్పాలి. ఒక ఫాదర్ దగ్గరికి వెళ్తాడు, ఫాదర్ దగ్గరికి వెళ్ళి నీ అల్లుడు చెడ్డోడు అని చెప్తే అనొచ్చు. మదర్ దగ్గరికి వెళ్ళి నీ కోడలు చెడ్డది అంటే లేదబ్బా అని అనొచ్చు. కానీ 4 సీన్లు ఉంటాయి కదా అట్లాంటివి, ఫాదర్ తో 2 మదర్ తో. కానీ అందులో మళ్ళీ ఏదో ఒకటి పెట్టాలి, లేకపోతే సీన్ బోర్ అయిపోద్ది. అంటే ఇన్ఫర్మేషన్ లా ఉండకూడదు ఆ సీన్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. అన్నప్పుడు ఏంటంటే మా ఊర్లో చూసిన పాత్రలు అంటే కొన్ని ఆడవాళ్ళు ఎలా ఉంటుందంటే ఊర్లో అమ్మలు మదర్స్ కొంచెం పక్కింటి వాళ్ళు గట్రా వాళ్ళ మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అరే ఇది వెరైటీగా ఉంటుంది. ఇది మా ఊరు వరకు ఓకే, వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా చూసి కొత్తగా ఉంటుంది. కానీ బయట వాళ్ళకి అది చాలా కొత్తగా ఉంటుంది అనేది నాకు నమ్మకం. సో ఇప్పుడు ఆవిడ మాట్లాడే విధానం ఏంటో అలానే ఉంటుంది. రెగ్యులర్గా మాట్లాడదు ఆవిడ. మాట్లాడినప్పుడు ఇలా ఉంటుంది. సో దీన్ని ఆడియన్ ఎంజాయ్ చేస్తాడు అనేది చాలా స్ట్రాంగ్గా నమ్మాను నేను. ఫాదర్ దగ్గరది కానీ అంటే ఫాదర్ అడిగేది కానీ ఫాదర్ కూడా ఒకటి అంటాడు, సడాలని వెళ్ళిపోచ్చేసరికి సడన్ గా వచ్చేసరికి ఎవరో అనుకున్నాను అనే థింగ్ ని. సో ఈ టైప్ ఆఫ్ ఇలాంటి కొన్ని మార్చితే అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ పదాల్లోనే కొంచెం కూర్చోబెట్టాలి, గమ్మత్తుగా ఉండాలి. రెండోసారి వెళ్ళినప్పుడు కూడా వాడేమంటాడు ఫాదరు, అదేలే మొగుడు చచ్చిపోయి అదే బండి కొత్తది, ఆల్మోస్ట్ కొత్త బండి కదంటే చచ్చిపోయిన గంటకైనా సరే అది మొండే అవుతుంది. సో ఈ థింగ్స్ తోని ఎక్కువ ఎంటర్టైన్ అవుతుంది అనేది. అంటే ఓవరాల్ గా సీన్ ని ఇన్ఫర్మేషన్ లా చూడకూడదు, ఆ ఇన్ఫర్మేషన్ తో పాటు అందులో ఎంటర్టైన్మెంట్ నింపితేనే అది అక్కడ ఉంటుంది అన్న సెన్స్ లోనే చూసానండి. సూపర్. అండ్ మాటలు విషయానికి వస్తే వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పే సీన్లో ఆనంద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి
కంప్లైంట్ చేయడానికి వెళ్ళే సీన్ లో అంటే ఏంటి నన్ను వచ్చి డాన్స్ చేయమంటావా అంటే నాకు అర్థం అవుతుంది ఆవిడకి యాక్చువల్లీ వెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఆమె సంతోషపడుతుంది, ఆ థాట్ ఆమెకి చాలా సంతోషం ఇస్తుంది. అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే డైరెక్ట్ వెళ్ళి ఓపెన్ చేసేయచ్చు, కానీ ఇవన్నీ ఎందుకు అంటే ఇదే ఎంగేజింగ్. అసలు కథ ఏం లేదు, దీంతోనే కూర్చోబెట్టాలి, వాళ్ళ ఇన్నోసెన్స్ తోనే కూర్చోబెట్టాలి. ఐ నో దట్ ఇందులో పెద్ద కథ లేదన్న విషయం నీకు తెలిసి మూమెంట్స్ తోనే అందులోనే వాడు పక్కన కూర్చొని టీ జరుగుతుంటాడు కదా పిల్లోడు ఆ సీన్ లోనే కదా పక్కన కూర్చొని కూర్చోబెట్టాలి అనేది. అక్కడ ఓవరాల్ గా కథ ప్రకారం చూసుకుంటే అందులో చెప్పాల్సింది ఏంటి, వీడు వెళ్ళాడు, ఆవిడ రిజెక్ట్ చేసింది, ఆవిడ ఓకేలే అమ్మ అనుకుని నెగ్లెక్ట్ చేసింది, ఇంతే. బట్ ఈ థింగ్ లోనే ఈ పిల్లోడు టీ చూడడం కానీ ఆవిడ ఈ మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ తో చుట్టూ ఒక కోటలాగా ఒక ఎంటర్టైన్మెంట్ ని సృష్టించాలనేది. ఇది తరుణ్ భాస్కర్ ఆయన రైటింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ చెప్తారనమాట. బొమ్మలాట ఛానల్ అజయ్ వేగేష్ణ గారి ఇంటర్వ్యూలో చెప్తారు. ఆయన ఒక సీన్ ని ఎలా అప్రోచ్ చేస్తారు మీరంటే, నేను ఒక సీన్ రాసేటప్పుడు దాంట్లో ఐదర్ వన్ ఆఫ్ దీస్ షుడ్ హ్యాపెన్. ఒకటి సీన్ ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి, లేదా ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్పోజిషన్ అనన్నా ఇవ్వాలి, లేదా కథని ముందుకన్నా తీసుకెళ్ళాలి, లేదా ఎంటర్టైనింగ్ గా అన్నా ఉండాలి. మూడు కలిస్తే ఇట్స్ గ్రేట్. బట్ ఈ మూడిట్లో ఏదో ఒకటన్నా చేయాలి ఒక సీన్ అనేది. నాకు మీరు చెప్పింది కూడా అదే నచ్చుతుంది. లైక్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, అది ఎంటర్టైన్మెంట్ కూడా అప్పుడే గుర్తుంటది. లేకపోతే ఇన్ఫర్మేషన్ జస్ట్ ఏంటంటే ఓకే ఓకే ఫీల్ ఎనీథింగ్, మనం ఫీల్ అవ్వం. అది ఈ కథ తెలుసుకోవడం కాదు, కథను ఫీల్ అవ్వాలి అని అంటే అదే కదండి థింగ్. బట్ మీరు రైటింగ్ లైక్ స్క్రీన్ ప్లే ఆ విషయాలన్నీ నేర్చుకున్నది, ఆ లెర్నింగ్ ప్రాసెస్ మీకు ఎలా జరిగింది? అంటే నేను 80% ఈ స్క్రీన్ ప్లేల గురించి ఇది తెలుసుకునేదంతా చెప్పాను కదా గురుకిరణ్ ఆయన దగ్గర. స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా కథలు ఎలా ఉండేవంటే, ఒకడు రాయలసీమలో ఒకడు ఉంటాడు, వాడు వచ్చి ఇక్కడ నరుగుతాడు, సో విక్రమార్కుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉండేది. రాజమౌళి గారి ఆ ఫ్లేవర్ అంతా, రాజమౌళి గారు అని కాదు అంటే పెరిగిన సినిమాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే ఏంటి, ఆయనతో కూర్చొని ఇగో ఆయన ఎలా అంటే ఏమో ఆయన నన్ను డైరెక్టర్ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్కి వచ్చేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆయన ఏదైనా మంచి సినిమాలు చూస్తే నాకు టికెట్ వేస్తాడు ఆయన. అప్పట్లో గురుకిరణ్ గారు టికెట్ వేస్తారు, వేసి నువ్వు ఈ సినిమాకి వెళ్ళు చూసుకొనిరా అని. సో బాగా గైడ్ చేస్తారు నన్ను ఇన్ని రోజులు గైడ్ చేసింది ఆయనే. సో ఆయన దగ్గర నేర్చుకున్నాను ఎవ్రీథింగ్, ప్రతిది కూడా. అది కూడా తర్వాత ఆఫ్టర్ దట్ అది తెలుసుకున్న తర్వాత మన బుర్ర ఎంత పని చేస్తుంది దానికి మంద పెట్టి ఓకే ఇంకా అప్గ్రేడ్ అంతే. అంతకుమించి పుస్తకాలు నేను ఏం చదవలేదు, నాకేమీ అంత తెలియదు. అది లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి అని అంటారు కదా. అవునండి. ఒక డైరెక్టర్ అవ్వాలంటేనో ఒక కథ చెప్పాలంటేనో, ఎందుకంటే లైఫ్ నుంచి వచ్చే కథలు ఒకలాగా ఉంటాయి, సినిమాని చూసి సినిమా తీయాలనుకోవడం వేరే కదా. మిమ్మల్ని మీరు కేటగరైజ్ చేసుకోవాలంటే జనరల్గా నాకు ఒక హ్యాబిట్ ఉందండి, బాగా అబ్జర్వేషన్ బాగుంటుంది. జనరల్గా మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు మాట్లాడారు, ఇంకొక 2 times మిమ్మల్ని చూశానంటే మీరు ఏ విధంగా కూర్చున్నారు, ఏ విధంగా తల ఊపుతున్నారు, ఇది బాగా ఎక్కేస్తుంది నాకు. అది అంటే సినిమాల కోసం అని కాదు, చిన్నప్పటి నుంచి నార్మల్గా అది దాని ఇమిటేషన్ ఒకటి ఉంటుంది. సో ఈ రియల్ లైఫ్లో చాలామందిగా కొన్ని డిఫరెంట్గా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్స్, ఇప్పుడు మదర్ క్యారెక్టర్ కానీ, ఇది మా ఊర్లో ఎక్కడెక్కడో నేను చూసిన ఒక 2-3 చూసిన బాడీ లాంగ్వేజ్ ఇది గట్ట. సో ఆ మదర్స్ కూడా ఇదే చెప్పాను, అమ్మ మీరు ఇలానే చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేయాలంటే వాళ్ళు కూడా మీరు ఒకసారి చేయండి సార్, మీరు ఒకసారి అలా చూడండి, అలా చూస్తారు. అబ్బా ఎంత మంచి యాక్టర్స్ అంటే మనం చేసి అలా చూసి అలా పట్టేస్తారు. అంటే దొరికారండి. నేను అదే చెప్తున్నాను కదా, ఆర్టిస్టిక్ క్వాలిటీ ఫస్ట్ క్యాస్టింగ్ ని పట్టడమే ఈ సినిమాకి. ఫాదర్స్ కూడా బాగా ఇదయ్యారంటే. సో మీరు సారీ నేను అడిగారు, అది మెయిన్ ఏంటంటే లైఫ్ అబ్జర్వింగ్. ఇంకోటి నాకు అర్థమవుతుంది, ఎమోషన్స్ బాగా అర్థమవుతాయి. అంటే అది నేను ఫీల్ అవ్వకపోకర్లే. అంటే ఇప్పుడు ఒకరు ఎవరో నా పర్సనల్ వ్యక్తి చచ్చిపోతే ఆ బాధ ఎలాగుంటుందో అంటే అది మనకు జరిగితేనే తెలుస్తుంది అన్నది కాదు, నేను ఎదుటి వ్యక్తిని చూసి కూడా కొంత వాళ్ళకు ఓకే ఇలా ఉంటుందా అనేది ఫీల్ అవ్వగలను. సో అందులో నుంచి ఎక్కువ మేబీ వస్తాయి అనుకుంటా. ఓకే, ఆన్ సెట్ని హ్యాండిల్ చేయడం అదంతా నేర్చుకున్నది చాలా ఫస్ట్ టైం అసలు కదా నాకు. దీనికి ముందు ఆ టిప్పు అనే ఒక సినిమా చేశారు తెలుసు అప్పుడు, కానీ దాని తర్వాత సెట్ ఏడీగా అది ఫార్మల్ ట్రైనింగ్ చేశా నేను. గురుకిరణ్ గారిది 2 సినిమాలు సగం వరకు వెళ్ళి ఆగిపోయి, దానికి షూటింగ్ మొదలైనయా? నేను దానికి అసోసియేట్ డైరెక్టర్ వర్క్ చేశా.
సో నాకు తెలుసు సెట్ ఏంటి ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు. అది పెద్ద కష్టం అనిపించదు, కానీ అది అంతా ఫ్రెండ్లీగా వెళ్ళిపోయేది. ప్రతిదీ ఏదో కమాండ్ చేయాలి, నాకు ఇలా నచ్చదు కూడా అందరితోని. గురు 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 అది పెట్టు గురు ఇది. సో ఈ ప్రీ వెడ్డింగ్ అంతా అందరూ నవ్వుకుంటూ చేసిన సినిమానే. సో అది నాకు పెద్ద ఇష్టం అనిపించలే నాకు. అంతే, సెట్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసు, సెట్ హ్యాండిల్ చేయడం అయితే అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ రెగ్యులర్గా నేను అంటే సీరియస్గా అయితే నేను హ్యాండిల్ చేయను. అది నాకు ఆ వాతావరణమే నచ్చదు. ఎందుకంటే అది చాలా ప్రొఫెషనల్గా ఉంటే నాకు ఎందుకు అది ఈ టైప్ ఆఫ్ మనం చెయ్యాలి అంటే చాలా సరదాగా ఉన్నప్పుడు నాకు అది అర్థం కాదండి. అది మనం ఉండే ఫీల్డే ఇది సరదాగా అందరూ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఇష్టపడి వచ్చిన వాళ్ళు. సో దీన్ని 9 to 5 లాగా సీరియస్ గా పని మీద శ్రద్ధ ఉండాలి, అదంతా ఓకే. కానీ అట్లా అని చెప్పి ఉమ్మ నుండి సీరియస్ గా చేయడం నాకు అసలు అర్థం కాదు. సరదాగా మనం సరదాగా వాళ్ళతో కూర్చొని మనం ప్రొఫెషనల్గా కూర్చొని సీన్ అన్నాం అనుకోండి, వాళ్ళు ప్రొఫెషనల్గా ఎలక్ట్ అవుతారు. అలా కాకుండా మనం సరదాగా కూర్చొని అసలు ఈ పాత్ర ఇలా మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు మాట్లాడుకుంటే వాళ్ళకి తెలియకుండా ఎక్కిస్తుంటుంది అది. అరే అనేది ఒక డిఓపి కానీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్తో కానీ సరదా డిస్కషన్ ఉంటేనే వాళ్ళు ఫీల్ అవుతారు. ముందు యాక్టర్లే కాదు అందరూ ఫీల్ అవ్వాలనేది నా ఫీల్ అనమాట. అది ఫస్ట్ డే ఆఫ్ షూట్ గుర్తుందండి? ఏం చేశారు, ఎలా ఉంది? షార్ట్ ఏంటో తెలుసా, తాతకి పెన్షన్ అందట్లేదు, ఒక మౌంటేజ్ ఉంటుంది కదా రోడ్డు మీద నిలబడి, కాదు ఆఫీస్ లో, పంచాయత్ ఆఫీస్. ఆయన మీ తాత అంటే కాదండి పెన్షన్ అడగడం మీ దగ్గరికి వస్తుంటే తోడొచ్చానంటే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి అంటది ఆ అమ్మాయి. అది ఫస్ట్ షాట్ తిరువీర్ గారు ఆ ముసలాయన మీద ఫస్ట్ షాట్ అనమాట. అది నాకు బాగా గుర్తు. అందరూ మొత్తం ప్రొడ్యూసర్ వాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు. అది బట్ నాకు విషయం చెప్పండి, ఎప్పుడు కూడా ఓకే మనం షూటింగ్ ఈ సీన్తో మొదలు పెడదాము, ఈ షాట్తో మొదలు పెడదాము అని ఎలా డిసైడ్ అవుతారు? లైక్ కో డైరెక్టర్ వేసారా స్కెడ్యూల్? ఇద్దరం కలిసి, చరణ్ అని అసోసియేట్ డైరెక్టర్ ఉంటాడు, ఆయన నేను ఇద్దరం కలిపి వేసుకున్నాం. అది అక్కడున్న పరిస్థితులు బట్టండి. ఆ రోజు మాకు ఫస్ట్ పంచాయత్ ఆఫీస్ దొరికింది లొకేషన్ అనుకున్నాం. సో పంచాయత్ ఆఫీస్ ఫస్ట్ ఫినిష్ చేసేయాలి 3 రోజుల్లో. సో పంచాయత్ ఆఫీస్లో అప్పుడు వేసుకున్నది ఏంటి, ఈజీగా ఉన్నది ఏంటి, ఫస్ట్ సీను చిన్నగా ఏదండి అంటే, ఎందుకంటే ఫస్ట్ కదా చిన్న అంటే అసలు ఎవరు 80 మంది ఉన్నారు అందులో, ఎవరు ఏ డిపార్ట్మెంటో కూడా తెలియదు. సో ఫస్ట్ చిన్నగా వెళ్దాము అనేది థింగ్. ఓకే. సో నాకు ఈ సినిమాతో అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఒక 2-3 రోజులు అలవాటు పడిన తర్వాత ఇమీడియట్గా పెద్ద సీన్లు చేసేయాలి, ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది అప్పుడే. తర్వాత లాస్ట్కి వచ్చే మన పెద్ద సీన్ లాస్ట్కి వచ్చే టైంకి ఎనర్జీలు ఉండవు. అంటే దానికి తోటి మనం ఒకే స్ట్రెచ్లో కొడుతున్నాం. తర్వాత సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయో కూడా చెప్పలేమండి, ఎవరితో మనకు ర్యాపోలు ఎలా ఉంటాయో తెలియదు. సో ఈవెన్ అంటే వేరే ఇప్పుడు ఇంతకుముందు నేను అసోసియేట్గా వర్క్ చేసిన సినిమాలకు కూడా ఏంటంటే బడ్జెట్ లేక ఆగిపోయి అని, అప్పుడు కూడా ఏంటంటే భయం ఉండేదా మీకు? అదే అంటే కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ చూస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ భయం ఒకటి ఉండేదా, లేకపోతే ఇది ఆగుతుందని భయం లేదు అసలు? ఎందుకు అసలు థాట్ రాలేదు ఇప్పుడు, ఇది అయిపోద్ది. ఎందుకంటే ఇది ఎంత స్పీడ్గా అయిపోతుంది, తిరిగి గారు ఓకే అన్నారు, నెక్స్ట్ ఇది అయిపోయింది అంత క్లియర్గానే ఉంది. సో ఆ భయం అయితే ఏం లేదు, క్లియర్గానే వెళ్ళిపోయింది. సో పెద్ద సీక్వెన్స్కి వెళ్ళిపోదాం అనుకున్నారు కదా, లైక్ భయం నాకు ఏ సీన్ తెలుసా, ఇది లాస్ట్ క్లైమాక్స్ సింగిల్ షాట్ కదా. నాకు ఎలా ఉండేదంటే, ఆనంద్ వాళ్ళిద్దరు ఇరగొట్టేశారు దాంట్లో, ఎస్పెషల్లీ ఆనంద్ ఆ టవల్ పైన వేసుకుని లైక్ ఇది ఒక్కొక్కరితో కోఆర్డినేట్ చేసుకుంటాం. 3 minutes అంత 3-4 minutes ఉంటుంది ఒకటే షాట్. అది న్యాచురల్ గా ఉండేది. నాకు వెళ్ళిన దగ్గర నుంచి భయం పట్టుకుంది. అంటే వెళ్ళిన దగ్గర నుంచి షూట్కి వెళ్ళిన దగ్గర నుంచి అది ఇప్పుడు వస్తుందా, అది అయిపోతే బాగుంది, అది ఉంటుంది ఒక ఎగ్జామ్ మనకు ఒకటి ఉంటుంది ఏదో ఎగ్జామ్లో అన్నట్టు, అదొకటి భయం పట్టుకుంది. ఇంకోటి నాకు బాగా భయపెట్టిన సీన్స్ ఏంటంటే ఆ సీన్ ఒకటి, ఇది ఎలాగొస్తుందా అనేది భయం ఒకటోది. రెండోది ఆ కొండ మీద కూర్చుంటారు కదా వీళ్ళందరూ, నేను ఫుడ్ తినట్లే అనేది. ఈ 2 సీన్లు నాకు చాలా భయం వేసింది. ఇదెందుకు, ఇది కొండ మీద నాకు షార్ట్ మేకింగ్ అర్థం కాలే. అంటే దీన్ని ఎలా తీస్తాం అంటే, ఇప్పుడు స్టేజింగ్ అర్థం కాలే. ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు నా బుర్రలో ఒకటి ఉంటుంది, ఆ బుర్రలో ఒక లొకేషన్ అనేది ఒకటి ఉంది, బట్ ఎగ్జాక్ట్ దొరకదు కదా మనం వెళ్ళి ఎదుగుతున్న రెక్కీలో ఇది ప్లేస్ అని అనుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా స్టేజింగ్ చేస్తాం అనే దగ్గర నాకు స్టేజింగ్ అర్థం కావట్లే. ఫస్ట్ అటువైపు ఇద్దరు కూర్చుంటారు, షార్ట్ సెట్ నుంచి ఎటు వెళ్తాయి నాకు అర్థం కావట్లే. అర్థం కాక
నాకు చరణ్ అని ఉంటాడు మా అసోసియేట్, చరణ్ది నాది ఒకటే రూమ్. బాగా నాకు అర్థం కావట్లేదు, నాకు భయం వేస్తుంది అంటే ఏం కాదు, మళ్ళీ వెళ్దాం. మాకు 4 గంటలకల్లా 4:30 ప్యాకప్ అయిపోయేది. వన్ డే తీయాలి ఆ సీన్? వన్ డే కాదు, జనరల్గా మాకు ఎవ్రీడే 4:30 ప్యాకప్ అయిపోయేది. అక్కడ మంచు వచ్చేస్తుంది, చీకటి పడిపోద్ది. 4:30కి ఏం చేస్తుందంటే బావ అయితే 10 అయితే మనం ఆ లొకేషన్కి వెళ్దామని ఇద్దరం వెళ్ళేవాళ్ళం డిఓపిని తీసుకొని. ఒకసారి శేఖర్, నాకు డిఓపి శేఖర్ మంచి ఫ్రెండ్లీ ఉంటాడు, మేము వెళ్ళేవాళ్ళం కలిసి. వెళ్ళి కూర్చొని ఏం చేద్దాం, ఒకరోజు ఇలా చేద్దాం అని వచ్చేసి మరుసటి రోజు అలా కాదు ఇలా చేద్దాం ఆ సీను చాలా ఇది. సో నాకు 3వసారికి ఒక్కటప్పుడు వచ్చింది, మనం ఏం కాదు ఈ ప్యాన్ చేసుకుందాం, స్విచ్ ప్యాన్లు వేసుకుందాం, కరెక్ట్గా ఉంటుంది, తిరువీరు గారు చూస్తున్నారు వాడిని అన్న సెన్స్లో వెళ్దాం. అప్పుడు వచ్చిన తర్వాత ఓకే ఇది కరెక్ట్గానే ఉంటుంది. ప్యాన్ లేకపోతే ఆ సీన్ వర్కౌట్ అవ్వదు. ముందు నుంచి కట్టెళ్ళాం ఎక్కట్లేదు, నాకు ఎందుకు ఏదో మిస్ అవుతుంది. అప్పుడు అది వచ్చిన తర్వాత సడన్గా వచ్చాక ఓకే తిరువీరు గారు చూస్తున్నారు, అది ఇది ఓకే వెళ్ళింది ఓకే. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వీడి చెప్తున్నాడు, నెక్స్ట్ అమ్మాయి చెప్తుంది, వీడి చెప్తున్నాడు, అమ్మాయి చెప్తుంది అనేది అప్పుడు ఎక్కిందనమాట. కొన్ని ఎడిటింగ్ ట్రాన్సిషన్లు మీరు రాసుకున్నారు కదా? ఎవ్రీ ట్రాన్సిషన్ రాసుకునేది. కొన్ని లాస్ట్ వరకు ఒక ట్రాన్సిషన్ నాకు అర్థం కాంది, ఈ రోహన్ చిప్స్ తింటే ఆవు తినేది, అది సెట్ అంటే పేపర్ మీద ఫస్ట్ లేనిది, అది పేపర్ మీద లేదు. లొకేషన్కి వెళ్ళాక శేఖర్ తనేవాడు, శేఖర్ ఇప్పుడు ఆ సీన్ ఇక్కడి నుంచి ఎక్కడికి ఎలా తెస్తాం అంటే సడన్ గా లొకేషన్ ఎక్కినా నాకు ఒక ఐడియా వచ్చింది, వాడు అక్కడ చిప్స్ తింటుంటాడు, ఇక్కడ ఆవు వేస్తుంటది. జనరల్ గా స్క్రిప్ట్ లో ఫస్ట్ ఉన్నది ఏంటంటే అండి, ఇది జొన్న అంటే కార్న్ దగ్గర వాడు వాటర్ పెడుతుంటాడు అనమాట. సో అక్కడ ఆవు గట్టి ఉండదు, అందుకే అక్కడ మనకి ఆ ట్రాన్సిషన్ ఉండదు. సో తర్వాత మేము వెళ్ళే సీజన్ లో వరి సీజన్, అది అప్పుడు అది లేదనమాట, అది కార్న్, అది పంట లేదు. సో ఆ సీన్ని ఇక్కడ షిఫ్ట్ చేద్దాం, ఇక్కడ ఆవుని కొడుతున్నాడు, ఆవుకి కుడితి పెడుతున్నాడు అనేటట్లు. అప్పుడు అది చూడగానే వచ్చింది, ఓకే ఇప్పుడు మనం ఆవుని వాడుకోవచ్చు కదా అనేటట్లు అనిపించి అక్కడ చిప్స్ తింటాడు, ఇక్కడ ఇలా అనుకుంటాడు. బట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ రాసుకున్నదే, ప్రతి ఈవెన్ ఆ గ్రాస్ రిఫ్రెష్ అయ్యేది, ఆమె కూర్చుంటే కూర్చో అనేది కూడా. అయ్యి నోటీస్ ఫస్ట్ ఒక 2-3 నోటీస్ చేశాను నేను, ఇంకా అర్థమైపోయింది. ఫస్ట్ ఏమో కోయిన్సిడెన్స్ ఏమో అనుకుంటా, కానీ 2-3 సార్లు జరిగితే ప్రాపర్ గా రాసుకున్నారు అని చెప్పి. లైక్ అంటే అన్ని ఫస్ట్ ఫిల్మ్ మీద ఎక్స్ట్రా ప్రేమ ఒకటి ఉంటది కదా, లైక్ ఫస్ట్ సినిమాలో మనం మొత్తం పెట్టాలి, ప్రతి సీన్ లో ప్రతి షాట్ లో కనిపించాలి మనకి అని చెప్పేది, అది చాలా బాగుంది. ఇంకొకటి కూడా అనుకున్నది ఏంటంటే, ఎక్కడ కూడా అంటే ఈ ట్రాన్సిషన్ ఇది కూడా ఎక్కడ చాలా క్రియేటివ్గా ఉండి కూడా చాలా స్మూత్గా ఉండాలి. ఎందుకంటే కథ అంతా చాలా స్మూత్గా వెళ్తుంది కదా, ఇందులో క్రియేటివ్ థింగ్ ఎక్కడ కూడా డామినేట్ చేయకూడదు. ఒక ఫ్రేమ్ కూడా ఒక ఎమోషన్ చెప్తున్నా ఏం అందంగా ఉంది లొకేషన్ అనేటట్టు వచ్చిందంటే దీన్ని అది డామినేట్ చేస్తుంది, డీవియేట్ చేయకూడదు. మా డిఓపి మంచి మాట అన్నాడు, ఈ సినిమాని మనం అందంగా చూపించాలి అనేది కాదు, చాలా ఆర్గానిక్గా చూపించాలి. సో ఎవ్రీ ఫ్రేమ్లో వీలైనంత మనం డెప్త్ పెడతాం, ఊరు ఎక్కువ కనిపించాలి అంటే అక్కడ ఉన్న చిన్నదైన ప్రతిది కూడా మనం పెట్టేలాగా చూద్దాం తప్పిస్తే ఈ కథని మంచి అద్భుతమైన ఫ్రేమ్స్, మంచి లొకేషన్స్, బ్యూటిఫుల్గా అనేది కాదు, ఉన్నది ఉన్నట్టుగా మనం ఆ వాతావరణం చెప్పాలి అనేది మనోడు చెప్పింది మంచి థాట్. అది మేము అలా ఆ క్రమంలోనే వెళ్ళాం. అందుకే ట్రాన్సిషన్స్ కూడా ఎలా అనుకున్నాం అంటే ఎక్కడ కూడా మరి అద్భుతంగా అరే ఏముందరా అనేటట్లు కానీ ఆ కథలో ఆ షార్ట్స్లో కలిసిపోవాలి అది అనేటట్టుగానే అనుకున్నాం. ఆనంద్ క్యారెక్టర్ గురించి చెప్పండి. నాకు ఫస్ట్ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఓకే మేబీ కొంచెం నాట్ ఇన్ ద రాంగ్ వే, బట్ ఇట్లాంటి క్యారెక్టర్స్ మన సినిమాలో బఫూన్ చేసేస్తాం అన్నమాట. ఓకే ఇది కొంచెం ఓకే కామెడీ పీస్, వాడిని కామెడీ పీస్ చేసేసి ఒక బఫూన్ ని చేసేసి వాడి చుట్టూ కామెడీ నడవడం అట్లాంటివి చాలా చూసినా. మేబీ ఇది కూడా అలానే ఉంటదేమో అనుకున్నా, కానీ ద వే క్యారెక్టర్ ని డీల్ చేసిన విధానం, లైక్ ఒక షాట్ ఉంటది ఎక్కడ తిరువీరు బైక్ ఎక్కుతూ ఉన్నప్పుడు వాడు కనిపిస్తాడు, హాయ్ చెప్తే ముఖంలో ఒక బాధ చూపిస్తాడు. అది ఎవరి టాలెంట్ కాదు, ఓన్లీ నరేంద్రలో ఉండాలంటే నరేంద్ర చేసాడు అసలు క్యాజువల్ గా కూర్చుని అలా అండ్ నవ్వుతూ ట్రైంగ్ టు బి నైస్. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ ఇది మెయిన్ ఏంటంటే కథ చెప్తున్నప్పుడు అందరు ఏమనుకున్నారు తెలుసా, మెయిన్ అందరికి చాలా మందికి ఇది రాంగ్ గా ఎక్కడ అర్థమైందంటే వాడు పెద్ద వస్తాదు,
అప్పుడే కదా ఇటు భయపడతాడు అనే సెన్స్ లా అనుకున్నారు. కాదండి, అలా ఉండడండి, వాడు చాలా పెక్యులర్ గా ఉండాలండి, రెగ్యులర్ మనిషిలా ఉండకూడదు. అంటే రెగ్యులర్ వాడు ఏడు అయితే బక్క పీనుగులా ఉండాలి. బక్క పీనుగోడు ఒక బుల్లెట్ వేసుకొని వెళ్తే ఒక డిఫరెంట్ ఉంటది. వాడిని చూడగానే వాడు ఒక ఇది అంటే ఊళ్ళో ఎలా ఉంటదంటే కొంతమంది వాళ్ళ బాడీలో అది ఉండదు, కానీ వాళ్ళు చూడడానికి అలా వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు. ఒక కత్తర్ షర్ట్లు వేసుకొని రాజకీయ నాయకులు చైన్ కనిపించేటట్టు వేసుకుంటాడు, కావాలని చూపిస్తుంటాడు అనే సెన్స్ లోనే. అసలు అప్పుడు అలా ఉంటేనే అది చాలా పెక్యులర్ గా, మనిషి చూడడానికి పెక్యులర్ గా ఉంటేనే ఆ క్యారెక్టర్ లో ఆ కామెడీ పండుతుంది. ఇప్పుడు అదే ఒకసారి ఊహించుకోండి, నిజంగా వీడు భయపడాలని చెప్పేసి ఎవరో ఒక సీరియస్ గా ఉన్న పర్సన్ తీసుకొస్తే పెద్దది పెట్టు, నీకు పెద్దది పెడతాను కదా, ఇలాంటివి పండవ సీరియస్ అయిపోద్ది. ఇట్ విల్ బి ఎ సీరియస్ పర్సన్ ట్రైయింగ్ టు బి ఫన్నీ తప్ప యాక్చువల్ గానే నార్మల్ గా ఉన్నట్టు అదే. వాడు ఫ్లెక్సీ ఎంత వేస్తున్నాడు రా, మనకి 1000 రూపాయలు వేస్తున్నాడు రా అంటే నేను అది ఎట్లా అనుకున్నానంటే వీడిని భయపెట్టడానికి కావాలని చేస్తున్నాడేమో అన్నట్టు కూడా అనిపించింది స్టార్టింగ్ లో. బట్ వీడు కొంచెం డేంజర్ క్యారెక్టర్ ఏమో అక్కడ దాకా ఉండింది, బట్ తర్వాత ఎక్కడ అనిపించలేదు నాకు. అరే ఇంత అండ్ అది ఒక సీన్ తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చే సీన్ ఉంటది కదా, వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ లో వాడు ఫ్రెండ్ చూసి ఇంత తింటున్నారా అంటే పర్లేదు, వాడు మంచోడు తింటున్నారు కదా దాంట్లో ఏముంది అన్నట్టే. ఆ క్యారెక్టర్ ని ఎట్లా లైక్ నరేంద్రని పట్టడము అతనికి లైక్ చాలా బాగుంది ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఫస్ట్ ఆ క్యారెక్టర్ కి ఒక యాక్టర్ అనుకున్నాం, బట్ అది ఆయన డేట్స్ లేక అవ్వలేదు. మేషాల లక్ష్మణ్ మంగళవారం తెలుసు మన నిరుద్యోగ నటులు. నేను ఎందుకు పెక్యులర్గా ఉండాలి, మెయిన్ లక్ష్మణ్ పెక్యులర్గా ఉంటారు, బట్ అది ఆయన డేట్స్ లేవు అప్పుడు, చాలా ఇష్యూస్ అయిపోయి డేట్స్ కుదరట్లేదు ఎక్కడ. ఆయన డైలాగ్ డెలివరీ చాలా బాగుంటది. ఇంకోటి నేను ఎందుకు లక్ష్మణ్ అంటే శ్రీకాకుళం కదా, యాక్సెంట్ ప్రాపర్ ఉంటది అని అనుకున్నాను. దాని తర్వాత ఇమీడియట్గా ఒకసారి సందీప్ మా ప్రొడ్యూసర్ సరదాగా చూస్తుంటే మనోడు కనిపించాడు అనమాట. ఇది ఇన్స్టా రీల్స్ చూసుకుంటుంటే నరేంద్ర కనిపించాడు. ఎవరిని పెడదాం అర్థం కాకపోతే నరేంద్ర కనిపెడితే నరేంద్రని పిలిచి ఆడిషన్కి పిలిచాం. ఏ సీన్ ఇచ్చారు నరేంద్రకా? ఏం సీన్ ఇచ్చాను ఫస్ట్, పెళ్లి చూపుల సీను. ఓకే, పెళ్లి చూపుల సీన్ ఇస్తే చేశాడు. ఏదో తెచ్చి పెట్టుకున్న శ్రీకాకుళం స్లాంగ్ లో చేశాడు మనోడికి, అంత తెలియదు అప్పటికి. ఏదో ప్రిపేర్ అయ్యాడు, ఇది సీను దీని అంటే చేశాడు, ఏదో మనోడికి అర్థమైన శ్రీకాకుళం స్లాంగ్ చేశాడు. ఓకే గుడ్, బాగానే ఉంది. కానీ నాకు డౌట్, తెలంగాణ ఏం చేస్తాడు, కానీ సందీప్ మాత్రం చూడు బాగున్నాడు అనేవాడు మా ప్రొడ్యూసర్. సరే చూద్దాం. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్కి పిలిచాం. ఎంత అంటే 3 సార్లు పిలిచాం ఆనందని. రెండోసారి పిలిచి ఎమోషనల్ సీన్, ఫాదర్ పెళ్ళొద్దు అనగానే చెయ్యు నన్ను. సో మళ్ళీ పెళ్లి చూపులు చేసి మళ్ళీ ఇది 3ఓసారి పెళ్ళొద్దు అనే సీన్ చేస్తే అసలు ఏంది ఇంత బాగా చేశాడు అనిపించింది. అక్కడే ఆఫీస్లో చేశాడు, క్లిప్స్ కూడా ఉంటాయి ఎక్కడో. అది చేస్తే ఏంది ఇంత బాగా చేశాడు అని అనిపిస్తే తర్వాత అప్పటికి నాకు డౌట్ ఉంటే ఆనంద్ నా దగ్గరకు వచ్చి, అన్న నన్ను నమ్ము, నాకు 1 మంత్ టైం ఉంది, ఇంకా నేను నేర్చుకుంటా స్లాంగ్ అంటే. సరే ఇంకా అప్పటికే టైట్ అయిపోతుంది డేట్స్, అప్పటికి ఓకే చేయట్లేదని చెప్పి ఇదేంటి ఎవరిని మధ్యలో ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూసుకున్నారా, లేకపోతే మనోడితోనే ఉండేనా? లేదు, నరేంద్ర వచ్చిన తర్వాత నరేంద్రే ముందు సౌందర్య అని ఒక అమ్మాయిని ఓకే చేసాం, కొత్త అమ్మాయి. ఓకే చేసిన తర్వాత అమ్మాయి అప్పుడు నరేంద్ర వచ్చాడు. నరేంద్రని ఓకే చేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసేసాం. ఎందుకంటే ఫస్ట్ ఇది నరేంద్ర ఏంటంటే ప్రాపర్గా నేను చేస్తాను, ట్రస్ట్ చేయనంటే ఓకే అన్న తర్వాత మనోడు ఒక శ్రీకాకుళంలోని యూట్యూబ్ ఛానల్ అన్నీ పట్టుకొని ఇంకా ఆ వీడియోలు చూస్తూ వీళ్ళు ఏటిని ఏమంటారు ఇలా ఉంటారు మొత్తం. ఏంటంటే నరేంద్ర ఏకర్ సెట్కి వెళ్ళే టైంకి ఇంకా మనం ఏది ఇచ్చినా సరే చేసేస్తాడు శ్రీకాకుళం చెప్పేసి, ఆ టైప్లో రెడీ అయిపోయాడు అనమాట. సో అయిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయిని ముందు ఒక అమ్మాయిని అనుకున్నాం కదా, అమ్మాయిని తీసాం. ఎందుకు వై అంటే నరేంద్ర ఎలా ఉన్నాడో నరేంద్ర పక్కన మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి కొంచెం సన్నంగా ఉన్నప్పటికీ ఎందుకంటే అరే వీళ్ళిద్దరు అబ్బాయి ఏంటి చూడ చక్కగా బాగున్నారు అంటే ఈ 2 బాగున్నాయి, ఈ 2 సూపర్గా ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఏదో మిస్ అయిందంటే ఇక్కడ ఏదో మిస్ అయింది అన్న ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ తెప్పించాలి. అప్పుడే ఆడియన్ వాడు మిస్ అయితే బాధపడతాడు, రమేష్ బాధపడినా వీడు యాక్సెప్ట్ చేస్తాడు. నేను బాధపడతాను కాబట్టి నువ్వు బాధపడినా యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే రమేష్ క్యారెక్టర్ సడన్ షిఫ్టింగ్ అనేది ఎంతవరకు తీసుకుంటానని భయం వేసింది నాకు.
అంటే అంతవరకు ఇడిపోలు అన్నాడు కాస్త కలపాలి అనేది ఆ ఒక్క సాంగ్లో తిప్పడం అనేది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అని భయం ఉండేది. సో ఆడియన్కి కూడా ఆ ఫీల్ తెస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అనేది నా థింగ్ అనమాట. సో ఆ ఫీల్ రావాలంటే అబ్బాయి ఎంత బాగున్నారు వీళ్ళిద్దరు, ఏదో ఒక పరంగా ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు, వీళ్ళు విడిపోతే బాధ అనిపించాలి అనే సెన్స్లోనే అది అనుకున్నామండి. అండ్ ఆ సాంగ్లో బ్యాలెన్స్ ఉన్న 15,000 ఇస్తే అది హుండీలో వేయడం కూడా నైస్ టచ్ అనిపించింది అది నాకు. అంటే ఓకే వీడికి డజంట్ నాకు ఇది 15,000 తీసుకోవడం తప్పు అని చెప్పి దేవుడికి వేసేద్దాం అంటే వాడికి ఇంత మంచితనం. బేసికలీ రమేష్ ఫస్ట్ నుంచి అలాగే ఉంటాడు. వెరీ ఫస్ట్ సీన్లో పిల్లలు వస్తారు, 5 రూపాయలు అంటే 10 రూపాయలు రాని అంటాడు, లేదన్న మాది 5 రూపాయలు ఉంది అంటే అనుకుని వెళ్ళిపోయి జిరాక్షన్ చేసుకుంటాడు, మళ్ళీ వినిపించారా వాళ్ళకి ఇచ్చేరా అని అంటాడు. ఈవెన్ ఒక దగ్గరకు వచ్చి అన్న జిరాక్స్లు కావాలన్నా అంటే గసిరేస్తాడు, ఒరే రారా మళ్ళీ ఇచ్చేరా. సో రమేష్ క్యారెక్టర్ ఆ టైంకి ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతాడు, కానీ ఆ ఒరిజినాలిటీ చాలా మంచోడు అనేది చెప్పడానికి ఈ 2 ఆ పిల్లలది పెట్టింది అన్నమాట. అండ్ నాన్నల వల్ల క్యాన్సిల్ అయిపోయిన పెళ్లి అమ్మల వల్ల కలవడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెళ్లి క్యాన్సిల్ అవడానికి రీజనే పిచ్చ సిల్లీగా ఉంటది. పిచ్చ సిల్లీ కదా అది. సారా దగ్గర ఎవరు డబ్బులు ఇస్తాడు, సిల్లీ రీజన్. తర్వాత మదర్స్ కలవడము, ఇంత కష్టపడ్డాడు, ఈ కష్టంలోనే ఆడు ఇడిపోయిపోయాడు, చాలా సిల్లీ ఇడిపోయింది అది. మళ్ళీ ఈడు కలపడానికి ఇంత కష్టపడ్డాడు, దానివల్ల మళ్ళీ అది చాలా సింపుల్ గా 5 రూపాయలు అక్కడ మొదలయ్యి బాగుంది. రైటింగ్ కూడా చాలా నీట్గా ఉండింది. రోహన్ క్యారెక్టర్ అసలు ఎందుకు ఒక సైడ్కి ఉండాలి అని అనిపించింది? వాడే కదా మెయిన్ పోగొట్టేది. ఇంకోటి ఏంటంటే అసలు కామెడీ మొత్తం వచ్చేది ఆడి నుంచే రావాలి మెయిన్. అసలు రోహన్ అనే వాడు అసలు నువ్వు ఏమైనా చేసుకో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఒకడు ఉండాలి. సో వాడు ఉండాలి అంటే వాడు మెచ్యూర్డ్ ఉండకూడదు. వాడు కొంచెం 16-15 సంవత్సరాల పిల్లోడు అయితేనే అది కుదురుతుంది. సో ఎవరున్నారంటే రోహన్. ఫస్ట్ నుంచి అయితే నేను రోహన్ మీద స్టిక్ అయి ఉన్నా. ఫస్ట్ అసలు సినిమా ఓకే అయిన దగ్గర నుంచి రోహన్ కావాలి అని. లేదు వాడు చిన్నోడు అయిపోతాడా అని. లేదండి పర్లేదు రోహన్ కావాలి. రోహన్ దొరకడం చాలా కష్టమైంది, కానీ తిరువీర్ గారు తీసుకొచ్చారు ఏదో మాట్లాడి. భలే ఉంది వాళ్ళిద్దరికి. నాకు హైలైట్ అదే, ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా సంబంధమే లేదు అన్నట్టు. ఏమీ సంబంధం లేదు అక్కడ చిప్ ఎత్తుతుంటే. అది కూడా రోహన్ ఎక్కడ కూడా సలహాలు ఇవ్వడండి, నువ్వు అడిగితేనే ఇస్తాడు. అసలు ఇన్బిల్ట్ గా అమ్మో ఈ ప్రాబ్లం నాది అని ఆడు తీసుకోడాడు ఎక్కడ కూడా. ఈ సలహా అడిగినప్పుడు ఇస్తాడు కదా, చంపేద్దాము అని. ఎవ్రీథింగ్ అడిగితేనే ఇస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అన్ని ఎవ్రీథింగ్ ప్రతిసారి అడిగితేనే ఇస్తాడు సలహా. అట్లా అని చెప్పి వాడు కేర్ చేయడం అన్నట్టు కాదు, ఆడికి పెద్ద సంబంధం లేదు అసలు వల్ల పోయిందా అన్నది కూడా. అండ్ వాళ్ళు కార్డు ఎత్తుకుతూ ఉన్నప్పుడు ఫోన్ చేసి సినిమాకి వెళ్దామా అంటే అన్నా కొంచెం చెప్తావా, టైం పడుతుందా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, అది సూపర్ గా ఉంది. లైక్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంటుందండి వాళ్ళిద్దరిది చాలా. ఇది అంటే డైరెక్ట్ గా బేసికల్లీ మీరు షూట్కి వెళ్ళే ముందే ఏమన్నా యాక్టర్స్ టైం స్పెండ్ చేయడం, డైలాగ్ రీడింగ్ లాంటివి ఏమైనా చేశారా? లేకపోతే డైరెక్ట్ తిరువీర్ గారు అందరికి. రోహన్ కూడా ఎక్కువ రాలేదండి. రోహన్ కూడా అప్పటికే ఏదో షూట్స్ బిజీలు ఉన్నాడు. రోహన్ 1-2 times వచ్చాడు అంతే. 1 time ఒకసారి వచ్చాడు ఆడిషన్కి. తిరువీర్ గారు ఆడిషన్ కాదు అదే మనకి వర్క్షాప్కి ఒకసారి వచ్చాడు. కానీ మిగతా వాళ్ళు అందరు రోజు వచ్చేవారు చేసేవారు, అందరూ హేమ అందరూ. నరేంద్ర అయితే నరేంద్రని అయితే ఇంకా నెల రోజులు రోజుకు ఒక 2-3 గంటలు. నరేంద్ర, సౌందర్య ఫాదర్స్. మదర్స్ కూడా అంత వాళ్ళకి రాలే. వాళ్ళ మదర్స్ కూడా అక్కడ ముందు రోజే వెళ్ళి చెప్పి అమ్మ ఇలా ఉంటుంది అని. కానీ వాళ్ళు చాలా పట్టుకున్నారు. ఒక తిరువీర్ గారికి నాకు భయం ఉండేది, అయితే నేను ఒకలా చూస్తాను ఇంకేం అర్థమైందా అనేది. సీరియస్లీ నాకు ఉండేది అది భయం. బట్ ఆయన ఏంటంటే ఫస్ట్ నేను కథ చెప్తున్నప్పుడే పట్టేశారు. ఓకే ప్రతి క్యారెక్టరు ఈ డైలాగ్ ఇలా మాట్లాడుతుంది, ఈ డైలాగ్ ఇలా అన్నప్పుడు ఆయన పట్టేశారు. సో సర్ప్రైజింగ్ నాకు. తిరువీర్ గారు ఎవ్రీడే నన్ను సర్ప్రైజ్ చేయడమే. ఎందుకంటే ఆయనతో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సీన్ చెప్దామని వెళ్ళే టైంకి చదివేసాను రెడీ అంటారు. వచ్చి కూర్చుంటారు. ఎగ్జాక్ట్గా నా బుర్రలో రమేష్ ఎలా ఉండేదో ఎగ్జాక్ట్గా దించేవారు ఆయన. నేను చెప్పాను, కానీ ఆయన నాకు అర్థమైందంటే అక్కడ స్టార్టింగ్ నరేషన్లోనే పట్టేశారు. ఓకే ఈ ఇలా అనుకుంటున్నాడు ఈ క్యారెక్టర్ అనేసి. మొత్తం అయిపోయాక షూట్కి ఒక 2-3 రోజులు ప్యాకప్ అయిపోద్దని అడిగాను నేను. సార్ అసలు నేను రోజు వచ్చి మీకు సీన్ కూడా చెప్పలేదండి, ఏదో రేర్ కొన్ని సీన్స్లో ఎక్కడ 1-3 వచ్చినప్పుడు సార్ ఇది కాదు ఇలా అనేది. కానీ మోస్ట్ ఆఫ్ ద 70% ఆఫ్ ద మీరు చదివి చేశారు ఎలాగా అని అంటే నేను రియల్ లైఫ్లో కూడా ఇంతే. రియల్ లైఫ్లో నాకు ఇది సిచ్యువేషన్ జరిగితే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అన్న సెన్స్లో చెప్పారనమాట. లైక్ ఒక షార్ట్ ఉంటుంది కదా, చిన్న షార్ట్ ఒకటి
జస్ట్ కంప్యూటర్ ముందు కూర్చొని నవ్వుకుంటా ఉండే భలే ఉండేది అది అసలు. లైక్ సినిమాలో వచ్చినప్పుడు ఐ థింక్ తిరువీర్ కూడా ఆయనకి మొన్న ఇక్కడే కూర్చొని ఇంటర్వ్యూ చేసి ట్రాన్సిషన్ వర్కౌట్ అవ్వలేదండి హానెస్ట్ గా చెప్పాలంటే. అది ఒక ట్రాన్సిషన్. అది అమ్మాయి నవ్వుతుంటది, ఆ అమ్మాయి నవ్వు నుంచి అబ్బాయి నవ్వుకి రావాలి అనేది. అది ఎంతవరకు వర్కౌట్ అయిందో నాకు తెలియదు. నాకైతే వర్కౌట్ అయింది. అండ్ ఐ థింక్ అది ఉట్టి ఆ క్లిప్ కింద చూస్తే కూడా ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. జస్ట్ తిరువీర్ లాఫింగ్ ఒక క్లిప్ కింద చూస్తే కూడా ఇట్ ఈస్ ఇట్స్ వెరీ ఫన్నీ. మీకు ఫస్ట్ సినిమా డైరెక్షన్ నుంచి ఇప్పటిదాకా సినిమా అంటే బయట నుంచి చూడడము, లేకపోతే టు అన్ ఎక్స్టెంట్ ఒక కెపాసిటీలో ఇన్వాల్వ్ అయ్యంటే మేము ఫిల్మ్ మేకింగ్ అంటే ఇది, ఇవి ఛాలెంజెస్, ఇలా ప్రాసెస్ ఉంటుంది ఇప్పటిదాకా నేర్చుకున్న దాంట్లో. అన్లోన్ చేసి కొత్తగా నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎండ్ టు ఎండ్ ఈ ప్రాసెస్లో? సినిమా తీయడం ఒకటి ఎత్తు అయితే దాన్ని ప్రమోట్ చేయడం ఒక థింగ్ అండి. నాకు జీరో నాలెడ్జ్ దాంట్లో. సో నేను నెక్స్ట్ నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ నేను ఒక సినిమా స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుంటానో అది అయిన తర్వాత ఒక ప్రమోషన్ కూడా ఒక స్ట్రాటజీ అంతే బాగా ఎగ్జిక్యూట్ చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది అనేది నాకు ఈ సినిమా ద్వారా బాగా అర్థమైంది. ఎందుకంటే ఈ సినిమాకి తిరువీర్ గారు టక్కమని ఆయన అంత ఎక్స్ట్రావర్ట్ కాదు, టక్ బట్ ఆయనకు అర్థమైపోయింది ఒకనొక టైంకి. రాహుల్కి తెలియదు, వాడికి సినిమా చేశాడు కానీ ఇది చేయడం తెలియదు ఏంది గేయాలి పాపం. ఆయనకి తెలియని కూడా నెత్తి మీద వేసుకున్నారు. ఇంకా ఆయన రోహన్ టీనా వీళ్ళు ముగ్గురు అయితే మాత్రం వాళ్ళే ఎంత కొంత ప్రమోట్ చేశారు అని అంటే ఇంకా వాళ్ళ వల్లే నాకు. అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే బట్ ప్రమోట్ చేయడం డైరెక్టర్ బాధ్యతనా కాదు, బట్ ఎంతో కొంత ఉండాలి కదా మందైనా. బట్ సో ఇప్పుడు ఏం జరగకపోయినా సినిమా వెళ్ళాలి కదండి, అందులో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వాలి అనేది నా థింగ్. ఏమంటున్నానంటే ఎవరు చేసినా ఎవరు ప్రమోట్ చేసినా చేయకపోయినా మనమైతే మనదంటూ ఒక హ్యాండ్ అందులో ఉంటేనే అది కొంచెం బాధ్యతగా వెళ్తుంది. ఎందుకంటే ఓవరాల్ ప్రాసెస్లో మనం బాధ్యతగా చేసే వాళ్ళు ఎవరో ఉండాలి కదా. సో నాకు ఈ అర్థమైంది అది. హోల్ జర్నీ 2015 నుంచి 10 years ఎగ్జాక్ట్లీ ఏంటి, లైక్ వాట్ వాజ్ ద హైయెస్ట్ మూమెంట్, వాట్ వాజ్ ద లోయెస్ట్ పాయింట్ ఏంటో ఫస్ట్ చెప్పండి ఈ జర్నీలో. లోయెస్ట్ పాయింట్ అంటే లో ఏం లేదండి, అంటే అంత ఇదేం లేదు. ఒకసారి అదే కోవిడ్ టైంకి అప్పటికి ఇంకా సక్సెస్ అవ్వలేదు. అప్పుడు అర్థం కాలేదు ఏంది అసలు లైఫ్ ఏంటి, ఊరు వెళ్ళా ఎక్కడే ఉండిపోలా, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే సిచ్యువేషన్ వస్తుందా అప్పుడు కొంచెం డైలామాలో అప్పుడు కొంచెం అదే లో అనుకుంటా నాకు తెలిసి. అంతకు మించి లోస్ అయితే పెద్దగా అంతేం లేదు, ఇంట్లో నుంచి సపోర్టు బాగానే ఉండేది. సో గుడ్, నో ప్రాబ్లం. రిజెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేశారు? ఉండేనా రిజెక్షన్స్? స్టోరీ రిజెక్షన్స్ అండి, ఉట్టి ఈ సినిమా పరంగా అని కాదు, ప్రాజెక్ట్ల మధ్యలో కథలు రాసుకోవడం. కథలు అంటే నేను ఫుల్ లెంత్కి రాసింది ప్రీ వెడ్డింగ్ షో అండి. ఫుల్ లెంత్కి రాసింది ప్రీ వెడ్డింగ్ షో. సో అది ఎక్కువ రిజెక్షన్స్ ఏం అవ్వలే. సో కొన్ని నేను ఎక్కువ చెప్పిందే ఒక ముగ్గురికి చెప్పా, అది అంతే ముగ్గురికే చెప్పా, అది చిన్నగా అనుకుని చెప్పా. అది రిజెక్షన్స్ అని కాదు, కొన్నిటికి నాకు సెట్ అవ్వక కొన్ని నేను చెప్పాను కదా, కొన్ని పాపం వాళ్ళు వినే అది కూడా కరెక్ట్ టైం ఉండాలి వినాలంటే. అందులో ఎలాంటి కథ వినాలంటే ఫస్ట్ డైలాగ్ టు డైలాగ్ అయితేనే ఎక్కుతుంది. సో ఇంతే, దీనివల్ల పెద్ద రిజెక్షన్స్ అయితే ఏం జరగలేదు నాకు. సో ప్లెజెంట్ జర్నీ, పెద్ద కష్టము అబ్బో అసలు ఏడ్చేసాము తిండికి లేని రోజు అంత అయితే ఏం లేదు నా జర్నీ. గుడ్ ప్లెజెంట్. ఫైనాన్షియల్ ఎలా మేనేజ్ చేస్తారు ఈ 10 ఏళ్ళు? నిజంగా యూట్యూబ్ సిరీసెస్ కానీ మెయిన్ నాకు యూట్యూబ్ చాలా హెల్ప్ అయింది. సో నేను ఎవరికైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన కూడా అదే చెప్తా, యూట్యూబ్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా లేకపోతే చాలా కష్టం, ఇంట్లో అడగలేము, ఒకనొక స్థాయి దాటాక అడిగితే బాగోదు అది. సో నేను ఫస్ట్ 1-2 years అడిగానేమో తప్పిస్తే తర్వాత అడగలే. అప్పటి నుంచి కూడా యూట్యూబ్లో స్కెచ్ వీడియోస్, ఒక సిరీసెస్ రాసుకుంటూ, అంటే మంత్కి నాకు ఎంత కావాలి అని అంటే అంత చేయడం అంతే. ఓకే, ఎక్కడ రాశారు? తమాడా చేశానండి. ఓకే సూపర్. సో బేసికలీ 2 అనమాట, తమాడా ఒకటి, చాయ్ బిస్కెట్ ఒకటి. ఏ డెబ్యూ ఫిల్మ్ మేకరో ఇండస్ట్రీలో ఎవరినంటే కూడా ఏదో కనెక్షన్ ఈ రెండింటికి ఉంటుంది. సో తమాడాకి ఈ రోట్ స్కెచెస్ రాశాను. ఓకే, ఎన్ని సంవత్సరాలు అది? 4 years. అదే ఫుల్ టైమా? అంటే ఒక్క తమాడా అనేది కాదు,
అంటే నేను ఎలా అంటే ఇప్పుడు చాలా ఛానల్స్ ఉండేవి, కొంచెం యూట్యూబ్లో కొంచెం వీడు బాగానే చేస్తాడు, కొంచెం స్కెచెస్ బాగానే రాస్తాడు అనేటట్లు ఉన్నవి ఏవైనా ఉండేది కాబట్టి నాకు కాంటాక్ట్లకి వెళ్ళేవాడిని. సో నెట్వర్కింగ్ జరిగింది బాగా, నెట్వర్కింగ్ నాకు యూట్యూబ్ వరకు బాగానే ఉంది కాబట్టి చేసేవాడిని. నెలకు ఒక 20,000 వస్తే చాలు నాకు సార్, ఒక అంటే మెయింటైన్ అయిపోవడానికి అంతే టార్గెట్. అంతకుమించి మళ్ళీ నాకు ఎక్కువ వద్దు, మళ్ళీ ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ బ్రెయిన్ మారిపోద్ది, హ్యాపీ అయిపోతాం కదా, హ్యాపీ అయిపోతాం అనేది వద్దు, మన అవసరానికే ఉండాలి, మిగతాది టైం పెట్టుకోవాలి అనే సెన్స్లో ఉండేవాళ్ళు. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కదా, మేబీ ఒకప్పుడు 10-15 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ బ్యాక్, 8 ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ కూడా కాదులేండి, 15 ఇయర్స్ బ్యాక్ షార్ట్ ఫిల్మ్స్ తీసి షార్ట్ ఫిల్మ్స్తో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఒక ఆపర్చునిటీ, ఒక విండో ఒకటి ఓపెన్ అయ్యేది ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు సిచ్యువేషన్? ఇప్పుడు అంతేనండి, లిటరల్లీ ఏడీగా వర్క్ చేయడం, నేను ఏడీగా వర్క్ చేస్తే క్రాఫ్ట్ ముందు తెలుస్తుంది, ముందు సెట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, 1-2 ఫిల్మ్స్ చేయాలి. నేను ఏడీగా వర్క్ చేసి నేర్చుకున్న దానికంటే యూట్యూబ్లో నేర్చుకున్నది ఎక్కువ అండి. ఎందుకంటే నేను ఏడీగా చేసుకున్న తర్వాత అమ్మ నాకు అన్నీ వచ్చేసాయి, అన్నీ తెలుసుకున్నాను అనుకుని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే అది చూసిన తర్వాత నాకు ఏమీ రాదు, నాకు అర్థమైంది. సో ఇక్కడే నేర్చుకుని, ఇక్కడ అంటే మెయిన్ నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే, నాకు ఈ షార్ట్ కావాలి, యూట్యూబ్లో ఉండదు, ఓన్లీ ఒక ట్రైపాడ్ కెమెరా, లెన్స్లు ఉండవు, ఏముండవు, లొకేషన్లు ఉండవు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇవి రావాలంటే నేను చేయాలి, అప్పుడు నాకు వచ్చేది ఇది రావాలంటే నేను ఏం చేయాలి అన్న దగ్గర నుంచి నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టేవాడిని. యూట్యూబ్లోనూ తెలిసిన వాళ్ళని అడగడము. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు డెప్త్ ముందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది, అది ఎలాగొస్తుంది అనేది నాకు తెలీదు. బుర్రలో ఒక షార్ట్ ఉంటుంది, అది ఎలా చేయాలి అనేటప్పుడు యూట్యూబ్లోంచి ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు మీరు కూర్చున్నారు వెనక ఇప్పుడు ఒక బీచ్ ఉంది, ఆ బీచ్ కొంచెం ముందుకు రావాలంటే ఏం చేయాలి తెలియదు. ఇది నేర్చుకుంటే ఓకే, మనం ఒక టెలి వేసి జూమ్ వేస్తే అది ముందుకు, డాలీ జూమ్, ఇవన్నీ ఏంటంటే మనం చేస్తుంటూ వచ్చేవన్నమాట. సో అలా ఎక్కువ నేను క్రాఫ్ట్ నేర్చుకున్నది అక్కడే. సో బాగా అర్థమైంది, ఓకే షార్ట్ తీస్తే ఎక్కడ కట్ అవుతుంది, ఎందుకు అది వర్కౌట్ అవుతుంది అనేది బాగా యూట్యూబ్ నుంచి. ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఏం సలహా ఇస్తారు వాళ్ళకి? అదే డైరెక్ట్ ఫిల్మ్ అనేది కాకుండా చెయ్యండి, ఒక షార్ట్ ఫిల్మ్స్, మోర్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తే ఎన్ని ఎక్కువ చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది అనేది నేను చెప్తా. మరి అదే ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇటు వస్తే కొంచెం అక్కడ గెయిన్ చేయొచ్చు అనేది నా థింగ్ అనమాట. అండ్ షార్ట్ ఫిల్మ్స్ని వీలైనంత ప్రొఫెషనల్గా చూపించుకోవాలంటే యాక్టర్స్ మంచిగా ఉండాలి, యాక్టర్స్ ఉండాలి. అవును, నేను ఇది చాలా రోజుల తర్వాత చాలా లేట్గా రిలీజ్ అయింది నాకు విషయము. ఎందుకంటే సాడ్లీ నాకు చాలా షార్ట్ ఫిల్మ్స్ లింక్స్ వస్తుంటాయి కదా, నేను ఎందుకు రియలైజ్ అయ్యానంటే ఆ షార్ట్ ఫిల్మ్ చాలా వరకు నాకు చూడాలనిపించేది కాదు. ఎందుకు మనకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు నిజంగానే హానెస్ట్గా ఒక కథ చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి చేస్తున్నారు, బట్ సమ్హౌ చూడబుద్దిగా లేదు. ఎందుకు క్వశ్చన్ చేసుకుంటే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే యాక్టింగ్. అవునండి. సో యాక్టింగ్ ప్రొఫెషనల్గా లేకపోవడం వల్ల చూడడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ప్రొఫెషనల్ యాక్టర్స్ అని కూడా కాదు, లైక్ సాలిడ్ యాక్టింగ్, మోర్ దెన్ ఎనీథింగ్ సాలిడ్ డైలాగ్ డెలివరీ. మనం చూస్తాము వాళ్ళు లుక్ కూడా మేనేజ్ చేసేస్తారు, కానీ డైలాగ్ దగ్గర కొంచెం అమెచ్యూరిష్నెస్ అనేది తెలిసిపోద్ది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. దట్ మంచి యాక్టర్స్, మంచి డైలాగ్ డెలివరీ చేసే వాళ్ళు, అండ్ డబ్బింగ్ స్టూడియో కొంచెం వీలైనంత వరకు మంచిగా డైలాగ్ చేస్తే షార్ట్ ఫిల్మ్స్ కూడా బాగా ప్రొఫెషనల్ గా కనిపిస్తాయి. మీరు చెప్పడం నాకు చాలా వాలిడేషన్ గా అనిపించింది. అది మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్ అంటే ఎవరిని చెప్తారు? నాకు ఇన్స్పిరేషన్ రాజమౌళిగా చెప్పాను కానీ ఆయన నుంచి థాట్ వచ్చింది. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్టమైన వాళ్ళు ఎవరంటే నాగరాజ్ మంజులే. ఏ రకంగా? వెట్టుమారన్. నాకు సైరాట్, నాకు ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక ఇలా చేయాలి అంటే, ఎందుకంటే రూటెడ్ ఉంటుంది సైరాట్ చాలా. సో నాకు ఇష్టం. ఓకే, ఈ ప్రతి పాత్ర కూడా చాలా న్యాచురల్గా, ఫ్యాండ్రీ అండ్ అది సైరాట్. సో వెట్రిమారన్ అంటే నాకేమనిపిస్తుంది, కమర్షియల్ ఫిల్మ్ చేసినా సరే ఆ ఆథెంటిసిటీ మిక్స్ చేస్తే ఒక అసురం లాంటిది వస్తుంది. నాకు తెలిసి ఆయన ప్రాపర్ కమర్షియల్ అనుకుని చేసింది అది ఒక్కటే. ఫస్ట్ సినిమా ఒకటి, కానీ అందులో కూడా వదలలేదు, ఎక్కడ ఆథెంటిసిటీ వదలలేదు. ఎందుకంటే కొన్ని సీన్స్ ఇప్పుడు అంత న్యాచురల్ గా చేశారు కాబట్టి ఆ సీన్ పండింది. చెప్పులు పెట్టించేది అయినా, కొట్టడం అయినా యువతలోకి వస్తుంది. ఎందుకంటే రియల్ లైఫ్ లో జరిగితే యువతలోకి కోపం వస్తుంది అనేటట్లు. సో కమర్షియల్ ఫిల్మ్స్ కూడా అలా చేస్తే, అంత న్యాచురల్ గా చేస్తే, ఏదో 2 పంచులు ప్రాసలతో ఒక్కసారి మారిపోవడం అనేది కాకుండా చాలా స్మూత్గా ట్రాన్సిషన్ అయితేనే అది కుదురుతుంది అనేది నాకు వీళ్ళు ఇష్టం. ఇప్పుడు లేటెస్ట్గా అయితే నాకు నెల్సన్ దిలీప్ కుమార్. సో వీళ్ళు. ఓకే, తెలుగులో
తెలుగులో నాకు సుకుమార్ గారు, రాజమౌళి గారు నాకు బాగా ఇష్టం. సినిమాలు ఫేవరెట్ ఫిల్మ్ అంటే 3 Idiots చెప్తా. నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇష్టం అండి అన్నిటి మీద. ఓకే. నాకు సినిమాలు అనేది కంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ఓవరాల్గా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అది. ఆ క్యారెక్టర్స్ మెయిన్ అండ్ రైటింగ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చాలా బాగా రాసుకుంటారు నాకు. సో అందుకే నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇష్టం. ఓకే. సినిమాలు అంతే చెప్పాను కదా, సైరాట్, మన బాహుబలి. సూపర్. మీ ఇంట్లో వాళ్ళు చూసారా మూవీ? చూసారండి అందరూ. ఎక్కడ చూసారు? శ్రీకాకుళంలో చూసారు వాళ్ళ ఇంట్లో, అందరూ ఊర్లో చూసారు. అదే ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అదే ఇదేదో మన ఊర్లోనే జరుగుతుంది, అరే మన ఊరిని చూసినట్టు ఉందిరా అన్న వాళ్ళ కామెంట్ అనమాట. మీ ఊర్లో తీయాలని ఎందుకు అనిపించలే మీకు? ఇంకా తెలిసిన ఒక ప్రదేశం, తెలిసిన జనాలు, ఇంకా న్యాచురాలిటీ మీరు ఈజీగా తీసుకొచ్చి ఉండొచ్చు. ఆ థాట్ వచ్చిందా? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మారి సెల్వరాజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. సొంత ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ ఇల్లులు అవే ఇంకా ఎక్కువ న్యాచురల్ గా ఉంటుంది, కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటది. మీరు అనుకున్నారా? లేదండి, నాకు అన్కంఫర్ట్ అనిపించింది నాకు తెలిసిన వాళ్ళ మధ్య షూట్ చేయాలి. నేను అందుకే అసలు ఆ థాట్ కూడా రాలేదు, అసలు వాళ్ళకి దూరంగా చేయాలి అనేది థింగ్ అనమాట. ఓకే. ఓకే. మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి మూవీలో? ప్రీ వెడ్డింగ్లోనా, వీడు చిప్ ఎత్తుతున్నప్పుడు వాడు అంటాడు కదా ఫోన్ది, రెండోది వాడికి షిట్ వస్తుంది, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. సో ఈ 2 సీన్లు నాకు బాగా ఇష్టం. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తే వాటర్ అడుగుతాడు కదా. నాకు ఈ సీన్, నాకు హోల్ ప్రీ వెడ్డింగ్ సీక్వెన్స్ భలే నచ్చింది, భలే క్యూట్ గా ఉంది. తర్వాత ఆనంద్ ఉన్న ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను నేను బేసికలీ. ఆనంద్ ఉన్న ప్రతి సీన్. తర్వాత సాంగ్, ఓపెనింగ్ సాంగ్ కూడా వయ్యారి, ఆ సాంగ్ కూడా చాలా క్యూట్ గా ఉండింది. అండ్ సెకండ్ హాఫ్ లో హుండీ చిన్న మూమెంట్, నాకు ఇట్లాంటి చిన్న మూమెంట్స్, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ దిస్ స్మాల్ మూమెంట్స్. అండ్ ఈ సినిమాలో అలాంటి చిన్న మూమెంట్స్ ఉంటాయి చాలానే ఉండే. సో ఓకే, మేబీ ఈ యాంగిల్ కానీ ఈ సీన్ కానీ ఇంకా కొంచెం టైమ్ రిసోర్సెస్ ఉంటే బెటర్ గా తీయొచ్చు అనిపించింది. కళ్ళు కాంపౌండ్ కొట్టుకుంటారు కదా ఫాదర్. ఇంకా ఏం బెటర్ గా చేస్తుంది అంటే నేను ఇంకొంచెం రిహార్సల్స్ చేయించి ఉండాల్సింది అని అనిపించింది. ఆ షార్ట్ మేకింగ్ ఇంకొకలా చేసి ఉండాల్సింది అని అనిపించింది. ఈ 2 మిస్టేక్స్ కనిపించాయి. ఎందుకంటే గ్యాప్స్ వచ్చేస్తున్నాయి డైలాగ్కి హానెస్ట్గా ఒప్పుకోవాలంటే. అంటే ఇంకా చేయాలంటే ఇంకా అంటే ఓకే నీది అయిపోతే నేను మొదలు పెడతాను అనేటట్టు ఉండకూడదు. సార్ రియల్ ఎడిటింగ్ లో ఫిక్స్ చేయలేరా? అది సింగిల్ షాట్ ఉంటుందండి, అది ఎక్కువ షాట్స్ ఉండవు దానికి ఎక్కువ షాట్స్ ఉండవు, దానికి కొట్టుకునేదంతా చాలా తక్కువ షాట్స్. అందుకే కదా షార్ట్ మేకింగ్ రాంగ్ అనగానే అది ఇంకా బెటర్గా ఇప్పుడుకి ఓకే పాస్ గుడ్ అంది, అది ఇంకా చాలా బాగా చేయొచ్చు అనేది నా ఫీల్ అనమాట. మీరు మీ సినిమాని థియేటర్లో చూసినప్పుడు లైక్ నేను అనుకున్న మూమెంట్స్ అన్ని ఓకే పర్ఫెక్ట్గా ల్యాండ్ అయినాయి, ఎందుకో అంత ల్యాండ్ అవ్వలేదే అని అనిపించిన మూమెంట్స్? ల్యాండ్ అవ్వలేదు అనిపించిన మూమెంట్స్ ఏదో ఉందండి, అది నవ్వట్లేదు అందరూ. అంటే నవ్వారు కానీ ఎక్కువ సడన్ గుర్తురాట్లేదు. నిన్న కూడా అనుకున్నాను అరే ఇక్కడే నవ్వుతారా ఎవరైనా నవ్వుతారు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఫోన్ చేస్తాడు చూసారు ఈ ఫోన్ సీన్ కూడా, అంటే నేను 90 అనుకుంటే 70 వరకు వర్కౌట్ అవుతుంది అనిపించింది. బట్ సినిమా మొత్తం అండి నేను అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు అరే దీనికి నవ్వుతారా అని అనిపించింది. ఎట్లాంటివి అంటే ఇప్పుడు పెళ్లి చూపుల్లో వాళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడుకునేది జస్ట్ సిగ్గుపడతారని అనుకున్నాం, బట్ చాలా వరకు లాఫ్స్ వస్తున్నాయి. చాలా చాలా చిన్న చిన్న మూమెంట్స్ అండి చాలా ఉన్నాయి. అరే దీనికి నవ్వుతున్నారా అనిపించింది చాలా థియేటర్లో చూస్తున్నప్పుడు అయితే మాత్రం. సూపర్. మీరంతా హ్యాపీ హోల్ ప్రాసెస్తో? లైక్ ఏమన్నా లైక్ అరే ఇది కూడా జరుగుంటే బాగున్నా అట్లాంటివి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? లేకపోతే లేదు, చాలా కరెక్ట్గానే ఉందండి మొత్తం అయింది. నేను చెప్పాను కదా కొన్ని ఇది ఇంకొంచెం బెటర్ చేస్తే బాగున్నాను అని ఫీల్ తప్పితే కొన్ని, బట్ ఓవరాల్గా చాలా బాగా వచ్చింది, అనుకున్నట్టు వచ్చింది అన్న ఒక ఫీల్ అయితే ఉంది. రెస్పాన్స్తో ఎంత హ్యాపీ? రెస్పాన్స్తో అసలు ఈ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదండి, అసలు ఈ రెస్పాన్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓటీటీ నుంచి రికవర్ అయ్యి థియేటర్ నుంచి వస్తే చాలు దేవుడా అనుకున్నది కాస్త జనాల నుంచి ఎంత రెస్పాన్స్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఊహించిందా, ఇది ఎడిషనల్ ఇదే అనుకోవచ్చు మేము.
అంటే ఇంత బాగా జనాలు అంటున్నారంటే ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఫస్ట్. దానికి ఏది గర్వం అని నేను అన్నాను, కానీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మనం రాయొచ్చు, ఈ టైప్ ఆఫ్ అంటే ఎందుకంటే అండి ఈ సినిమా గత 3-4 ఆఫీస్లో ఉన్నప్పుడు చాలామంది వస్తారు, చూస్తారు, వెళ్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు. ఓటీటీకి ఇచ్చేయండి, డబ్బులు వస్తే థియేటర్కి కష్టం, థియేటర్కి ఇంకా 10 మందిలో 9 మంది ఇదే చెప్పారు, సినిమా బాగుంది బట్ థియేటర్లో ఇది ఆడదు, సినిమా బాగుంది థియేటర్లో ఆడదు. అంటే నేను రాసుకునేవి ఈ టైప్ ఆఫ్ కదా, ఇలాంటివి రాసుకుంటాను కదా సార్, అంటే నేను రాసుకునేవి మరి థియేటర్ పని చేయదని ఒక ఎక్కడో నాలో ఒక ఇది వచ్చింది. బట్ ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే, లేదు సినిమా అనేది అది డబ్బులు ఎక్కువ ఉన్న సినిమా, పెద్ద సినిమా ఇవన్నీ కాదు. నువ్వు థియేటర్కి జనాలను తీసుకురాగలిగి కూర్చోబెట్టగలిగితే సినిమా ఏదైనా సినిమానే. నేనేమనుకున్నాను, ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి, ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ సినిమాలు రాలేదా? అప్పుడు థియేటరే కదా, ఓన్లీ ఏమైనా మీడియం ఉందంటే థియేటర్ త్రూనే కదా చూసేది అని ఒకటి ఉండేది. బట్ అది నాకు నిజం అనిపించింది. నాకు ఎక్కడైనా సినిమా సినిమానే, మంచి ఆడిటోరియంలో కూర్చొని చూడగలిగితే అది మన థియేటర్కి జనాలు రప్పించగలగాలే, కానీ అది ఇక్కడే చూడాలి అక్కడే చూడాలి అనేది ఏం లేదు. సినిమా అనేది నాకు అనిపించింది. సూపర్. లాస్ట్ డిసెంబర్లోనే సినిమా అయిపోయింది కదా? అయిపోయిందండి. ఎడిట్ అంతా ఎన్ని రోజులు పట్టింది? ఎడిట్ కూడా పోస్ట్ ఏంటంటే మేము మ్యూజిక్ సినిమా షూట్ అయ్యి రఫ్ కట్ అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ అప్రోచ్ అయ్యాం. ఓ, మరి మాంటేజ్లు షూట్ చేయడం అంతా ముందు చేసేసాం. అంటే నేను రాసుకున్నాను 15 మాంటేజ్లు రాస్తే ఇది అడ్జస్ట్ చేసి కొన్ని మాంటేజ్లు కావాలని తీసేద్దాం అనేసి అట్లా ఇలా అంటే కథ ఉండేది, ఇందులో కూడా కథే చెప్పాలి కదా, ప్రతిదీ నేను సీన్ లాగే ట్రీట్ చేశా. సో ఈ 4 నిమిషాలు సాంగ్ వస్తుంది, బట్ ఈ 4 నిమిషాల్లో జరిగేది ప్రతిదీ నేను సీన్ లాగే ట్రీట్ చేశా. ఎడిట్లో కావాలంటే స్పీడ్ చేసుకుందామని. రెఫరెన్స్ అన్న ప్లే చేసే వాళ్ళ ఏం లేదు, అక్కడ ఏం లేదు, అక్కడ ప్లే చేయలేదు. మీ మాంటేజ్లు తీసుకున్న తర్వాత ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత కింద కావాలంటే ఏదో రెఫరెన్స్ సాంగ్ వేసేవాళ్ళం. ఏ రెఫరెన్స్ సాంగ్ వేస్తుంటారు? ఏ సాంగ్ అంటే లవ్ సాంగ్ ఉంది కదా, ఇదే వయ్యారి వయ్యారి సాంగ్కి గోవిందమ్మ వాళ్ళ వడ చెన్నై అదే ప్రీ వెడ్డింగ్ సాంగ్కి ఒకటి ఉంటుందండి, ఒక తమిళ్లో ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్. ఓకే, ఒక పెద్ద ఆవిడ గొంతుని ఉంటుంది. సో ఆ సాంగ్ వేసాం, అది సడన్ గుర్తు రావట్లేదు, మొన్నటి వరకు ఉండేది. ఓమానియా సాంగ్ ఏమో ప్రయత్నాలకు వేసాం. ఓమానియా టైటిల్ ట్రాక్ ఏమో ఢిల్లీ బెల్లి దునియా ఇది. సో ఓవరాల్గా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికి సినిమాలు చూపించి నీ పాటలతో ఉండేది అనమాట. నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, డాక్టర్ ఓఎస్టీని రెఫరెన్స్గా ఏమైనా ఇచ్చారా? డాక్టర్ ఓఎస్టీ డాక్టర్ సినిమాదా? అంటే ఏ సీన్లో అంటే ఇన్స్పైర్ అయ్యాను కూడా నేను అనట్లా, కొన్ని డైలాగ్ బేస్డ్ కామెడీ సీన్స్ కి ఎట్లా స్కోర్ చేస్తారనేది నాకు ఎప్పుడు డౌట్ గా ఉండేది అనమాట. ఓకే, అది నెల్సన్ దిలీప్ కుమార్ డాక్టర్ మూవీలో భలే సూపర్ గా వాడుంటాడు ఆయన, లైక్ ఫుల్ డైలాగ్ బేస్డ్ హ్యూమర్ ఉంటది కదా, క్యారెక్టర్స్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎట్లా స్కోర్ చేస్తారు దానికి? మ్యాటర్ ఏంటంటే అసలు ఈ మంచి క్వశ్చన్ అడిగారు, అసలు రిఫరెన్స్ ఇవ్వలేదు బీజిఎం కి. ఓకే, బీజిఎం కి 0 రిఫరెన్స్. అందుకే చెప్పాను కదా, సురేష్ బొబ్బిలి గారు ఈ సినిమాని మ్యూజిక్ ఎక్కేయకూడదండి, ఇలా పట్టుకొని ఉండాలి, అప్పుడే ఇది ఎక్కుతుంది అని అన్నారనమాట. సో ఆయన అన్న దీనికి ఎలా చేద్దామంటే డైలాగ్తో పాటు మ్యూజిక్ వెళ్తుండాలి, ఏదో ఒక ట్రాక్ వేసేసి కింద పెట్టకూడదు, ఆ మాట్లాడుతున్నప్పుడు పెరగాలి తగ్గాలి, గ్యాప్ ఇచ్చినప్పుడు పెరగాలి తగ్గాలి. అందుకే మదర్ చూస్తున్నప్పుడు అందుకని ఇది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ మ్యూజిక్ కూడా మాట్లాడుతుండాలి. ఆయన పట్టాడండి, ఆయనకి మంచి సెన్స్ ఉంది తెలుసా, ఆయనకి పడట్లేదు కానీ ఆయనతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. కొన్ని సినిమాలకే పరిమితం, సురేష్ బాబులు ఇదే చేస్తారా అనేది ఒక అపోహ ఉండొచ్చు మేబీ చాలామందికి, కానీ లేదండి, ఆయన ఎవ్రీథింగ్ ఆయన సెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆయన మంచి కంపోజర్ కదా, మంచి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఇది చేయాలి ప్రాపర్గా చేస్తాడండి ఆయన. నాకు చాలా సీన్స్లో లైక్ ఆ స్కోర్, లైక్ మీరు చెప్పారు కదా కొండ మీద కూర్చొని మాట్లాడే సీన్లో కానివ్వండి, లైక్ కరెక్ట్గా ఎక్కడ మ్యూజిక్ రైజ్ అవుతుంది, వాళ్ళు గ్యాప్ ఇచ్చినప్పుడు ఆగడము, నోట్స్ బట్ ఓవరాల్ సీన్ వెళ్తున్నప్పుడు కూడా ఒకటే ట్రాక్ రన్ అయ్యి అది ఇదేదో మనకి ఇలా దిగుతున్నట్టు మీటర్ దిగుతున్నట్టుగా దించుతుంటాడు ఆయన. బాగుంది అది, చాలా సింక్ చాలా బాగా కుదిరింది. సినిమా ఎప్పుడు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది? December 13 షూటింగ్ పోస్ట్ బీజిఎం అదంతా పోస్ట్ బీజిఎం మొన్నటి వరకు అయిందండి. ఓకే, కొంచెం డిలే అయింది బీజిఎం మెల్లగా. సినిమా రిలీజ్ అయిపోయాక ఎట్లా ఉంది అప్రిసియేషన్ ఇండస్ట్రీ నుంచి? ఎవరన్నా
చాలా బాగుందండి. అందరూ చాలా బాగుంది ఇండస్ట్రీ నుంచి కూడా చెప్పాను కదా, చాలా ఫోన్స్ వస్తున్నాయి. నిన్న వైవిఎస్ చౌదరి గారు నిన్న సినిమా చూశారు. అక్కడ ఒక యాక్టర్ ఉంటే ఆయన దగ్గర నెంబర్ తీసుకుని గారు రాత్రి ఫోన్ చేశారు. నేనండి వైవిఎస్ చౌదరి అంటే నేను షాక్ అయ్యా. సార్ చెప్పండి అంటే, అదే సినిమా చాలా బాగుంది అయ్యా, నేను చూశాను, అసలు అద్భుతంగా ఉంది, నాకు వీళ్ళతో మాట్లాడాలనిపించి నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను చెప్పారు. ఇలా చాలామంది బీవీఎస్ఎన్ రావు గారు ఈరోజు వచ్చారు కూడా, ఆయన బీవీఎస్ఎన్ రావు గారు ఇలా చేశారండి. నైస్. మా ఎడిటర్తో వివేక్ ఆత్రేయ గారు కూడా అన్నారంట చూడాలి ఒకసారి, ట్రైలర్ నచ్చింది. నైస్. నెక్స్ట్ కథలు ఏమైనా ఉన్నాయా? రాస్తున్నానండి ఇప్పుడు. అదే ఒక కథ ఉంది, ప్రాపర్ ఉంది, దాన్ని ఇంకా మళ్ళీ ఫుల్గా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది ఇప్పుడు, అంటే చెయ్యాలి, ప్రాపర్గా చేయాలి అనేది. బట్ ఇది బుర్రలో అయితే ఒకటి ఉందండి, ఏ కథ నా కథలానే ట్రీట్ చేయాలి, సో ఈ సినిమా ఇంపాక్ట్ దాని మీద పడకూడదు అని చెప్పి, సో ఇది అయ్యాక ఇది బుర్రలోంచి కంప్లీట్గా తీసాక ఆ కథకి ఏం కావాలి, ఆ కథకి ఎంత కావాలి అనేదే పెట్టుకుందాం. లేకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ తాలూకు ఈ సక్సెస్ని తీసుకెళ్ళి అలా వచ్చింది కాబట్టి ఇందులోనూ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు, సో ఇలాంటివి ఏమి వద్దు, ఆర్గానిక్గా దానికి ఏం కావాలి ఆ కథ. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ నేను అలా ట్రీట్ చేశాను కాబట్టి ఇది ఇంత బాగా వచ్చిందండి. చాలామంది అది చేయి ఇది చేయనన్నా, లేదు ఇది ఇంతే ఉండాలి, అమ్మ ఇంతే ఉండాలి, నాన్న ఇంతే మాట్లాడాలి, రమేష్ ఇంతే మాట్లాడాలి, ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది బాగోదు, సో అంత ఆర్గానిక్గా చేశాం కాబట్టి ఇది అంత బాగుంది అని అంటున్నారు. సో ఏ కథకి ఆ కథలానే సపరేట్గా చూడాలి అనేది నా థింగ్ అండి. ఫైనల్లీ మీ స్ట్రెంగ్త్ ఏంటి అనుకుంటున్నారు? డ్రామా, నాట్ కామెడీ ఆల్సో గుడ్. నేనేంటంటే న్యాచురల్గా రాయగలను ఏదైనా అనేది నా స్ట్రెంగ్త్ అండి. ఓకే, సూపర్. మీరు మీ స్ట్రెంగ్స్కి ప్లే చేస్తూ లైక్ ఇలాంటి మంచి న్యాచురల్ కథలు, మంచి మెమరబుల్ ఫిల్మ్స్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.